సో వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. సో ఐసిడిసి పేస్ మీటింగ్ అందరికి కూడా వామ్ వెల్కమ్ అండి. పార్టిసిపెంట్స్ అందరికి కూడా ఒక హంబుల్ రిక్వెస్ట్ అండ్ నాట్ ఓన్లీ రిక్వెస్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఏ రూల్ బేసికల్గా. ఎందుకు అంటే మనమందరం కూడా ఈ మీటింగ్లో ఒక స్టూడెంట్ లాగా కూర్చోగలిగితేనే ఆ, మన మైండ్లోకి సబ్జెక్ట్ వెళ్తుంది. మనము స్టూడెంట్ అంటే క్లాస్ రూమ్లో ఎలా కూర్చుంటాము? ఒక టేబుల్ పైన నీట్గా మన బ్యాగ్ ముందు పెట్టుకొని బుక్స్, పెన్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్ ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చుంటాం కదా. స్కూల్కి ఇవన్నీ లేకుండా వెళ్ళినాం అనుకోండి, ఎలా ఉంటుంది? చాలా అస్సలు బాగోదు. సో దయచేసి మీరందరూ కూడా ఒక మంచి స్టూడెంట్ లాగా, ఇప్పుడు జాదవ్ లచ్చిరామ్ గారు ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకోవచ్చు. మనం అతనిలాగా కూర్చోండి. ఓకే, వీడియోస్ ఆన్ చేసుకొని ఒక పెన్ను, ఒక నోట్స్, ఓకే, వీలైతే ఆ, ఆ, కొంచెం డిస్టర్బెన్సెస్ లేని ఏరియాలో కూర్చోండి. ఓకే, ఫ్యాన్ సౌండ్ తప్ప మీకు ఏ సౌండ్ రాకుండా చూసుకోండి. ఓకే, సో అటెంటివ్గా ఈ ప్రోగ్రామ్ని మీరు ఆ, మంచి మంచి ఫోకస్తో వినండి. ఈరోజు మాట్లాడబోయే ఈ పేస్ మీటింగ్లో చాలా మంచి విషయాలు మీకు దొరుకుతాయి. అండ్ వాటిని అన్నిటిని కూడా మీరు మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకొని బిజినెస్ని ఫర్దర్గా చాలా ముందుకు తీసుకెళ్ళొచ్చు. రైట్. సో వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మనము ఈ సెషన్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్పీకర్ని మనం ఇన్వైట్ చేద్దాము. సో ఫస్ట్ స్పీకర్ వచ్చేసి రామకృష్ణ గారిని ఐ ఇన్వైట్ రామకృష్ణ గారు. సో తను ఒక మంచి టాపిక్ మీద మాట్లాడబోతున్నారు, హెచ్హెచ్పి అని చెప్పేసి. సో రామకృష్ణ గారు, ఓవర్ టు యూ అండి. థ్యాంక్ యూ పరశురామ్. నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్. కొద్దిగా కొద్దిగా అంటే మీ హెడ్ కొద్ది కట్ అవుతుంది. ఓకే. కొంచెం వెనక్కి. డన్, పర్ఫెక్ట్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. లాస్ట్ సండే మీటింగ్ కూడా అందరినీ చూడలేకపోయాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూసినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ అందరికి కూడా ఇవాళ మంచి ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి సార్ నాకు ఇచ్చారు. సో యాక్చువల్గా ఏంటంటే ఈ కమిషన్స్ లెక్కేయడం, ఈ డబ్బుల గురించి, సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి అంటే నాకు అసలు ఒక రకమైన ఊపు వచ్చేస్తూ ఉంటుంది. సో అందులో భాగంగా ఇవాళ ఒక మంచి టాపిక్ అండి. మన కమిషన్స్ అసలు మన యామ్వే నుంచి ఎలా వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి అనేది ఇంకొద్ది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో ఎవరన్నా పార్టిసిపెంట్స్లో రాజ్ కుమార్ సార్ లాంటి వాళ్ళని, సార్ రాజ్ కుమార్ సార్ని ఒకసారి అన్మ్యూట్ చేయగలరా పర్షన్? రాజ్ కుమార్ సార్. యా, ఓకే. యా, రాజ్ కుమార్ సార్, ముని సార్, ఎవరైనా ఉన్నారా? రాజ్ కుమార్ సార్. జస్ట్ ఇంటరాక్షన్ కోసం. సరే, నో ప్రాబ్లం. లేకపోయినా కంటిన్యూ చేద్దాం. బాస్, మనకి మన బిజినెస్లో ఎన్ని రకాల కమిషన్స్ వస్తాయి యాక్చువల్గా మనం ఓన్లీ పర్సనల్గా బిజినెస్ చేస్తే? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ఒక డిస్కౌంట్ వస్తుంది. దాన్ని సేల్స్ డిస్కౌంట్ అంటాం. దాదాపుగా 7% నుంచి 7.5%. ఒక 5,000 బిజినెస్ మీరు చేస్తే, 5,000 ప్రోడక్ట్ తీసుకుంటే దాదాపుగా 375 రూపాయల దాకా యావరేజ్గా మనకి డిస్కౌంట్ వస్తుంది. మనం దాన్ని ఎంఆర్పికి అమ్మేసుకుంటే మనకి కమిషన్ ఆ 375 రూపాయలు మిగులుతుంది. దీని తర్వాత మనకు 4వ తారీఖు ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, సేమ్ 7.5%. ఈ ఒక 5,000 బిజినెస్ చేస్తే 375 రూపాయలు. ఎట్ ద సేమ్ టైం దీని మీద సిఎస్ఐ వస్తుంది. సిఎస్ఐ దాదాపుగా 150 నుంచి 200 రూపాయల దాకా వస్తుంది. ఇది కాకుండా యామ్వే మనకు ఇంకో కమిషన్ ఇస్తుంది బాస్. ఏంటది? ఎవ్రీ మంత్ ఒక 100 పీవీ చేస్తే 3 నెలలకి 3,000, ఇంకొక 3 నెలలకి 6,000, ఇట్లా సంవత్సరం మొత్తం ఒక 100 పీవీ చేస్తే ఎస్ఎస్ఐ అని ఒక కమిషన్ ఇస్తుంది. 25,000 దాకా ఇస్తుంది. మన టీంలో కూడా చాలా మంది ఈ 3,000 కమిషన్ కూడా తీసుకున్నారు, గుర్తుందా లేదు? ఇది కాకుండా, ఇన్ని డిస్కౌంట్లు కాకుండా ఆల్రెడీ మీ టీం నుంచి, మీ డౌన్లైన్స్ నుంచి వచ్చే కమిషన్ వేరియేషన్ అదొకటి సపరేట్. ఇవన్నీ కాకుండా న్యూట్రిపర్క్ స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ ద్వారా న్యూట్రిపర్క్ అని ఇంకొన్ని పాయింట్స్ ఇస్తుంది బాస్. సపరేట్గా ఇది మళ్ళీ సపరేట్ గిఫ్ట్. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇంకోటి యాడ్ చేశారు. అద్భుతం కదా? సో దీంట్లో ఏమేమి ఇచ్చారు? ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్. స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ యాక్చువల్గా మనకి ఇంతకుముందు ఈ హెల్త్ ప్రోగ్రామ్కి ఏంది బండిల్స్ లాగా ఇచ్చారు కదా. వెయిట్ లాస్ బండిల్ అని, లేకపోతే హార్ట్ బండిల్ అని, లివర్ బండిల్ అని, కిడ్నీస్ బండిల్ అని,
లేకపోతే ఐ బండిల్ అని ఇలా బండిల్స్ ఇచ్చారు. వాటిల్లో న్యూట్రలైట్ ప్రొడక్ట్స్లో ఏంటంటే కంపల్సరీ 1 kg ప్రోటీన్ తీసుకోవాలి, ఆ తర్వాత మల్టీవిటమిన్ ఖచ్చితంగా 120 ప్రోడక్ట్స్ తీసుకోవాలి, ఇలా ఉండేది. నా పాయింట్ అర్థమవుతుంది కదా అందరికీ? హలో. యా. సో ఇలా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి సేమ్ మీరు 5,000 రూపాయలలో బిజినెస్ చేస్తారా, 10,000 రూపాయలలో బిజినెస్ చేసుకుంటారో చేసుకోండి. ఎవ్రీ మంత్ మన బేసిక్ ప్రొడక్ట్స్ ఏంటేంటి? పీడిఓ, ప్రోటీన్, డైలీ, ఒమేగా. ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ మీరు ప్రోటీన్ ఒక 200 గ్రామ్స్ తీసుకుంటారా, 500 గ్రామ్స్ తీసుకుంటారా, మీ పర్సనల్ యూస్కి తీసుకుంటారా, ఎలా అయినా పర్లేదు. ఏదైనా ఒక ప్రోడక్ట్, దాంతోపాటు మిగిలిన ఓన్లీ న్యూట్రలైట్లోనే 5,000 బిజినెస్ జరగాలి. ఓన్లీ న్యూట్రలైట్లోనే ఈ 5,000 బిజినెస్ కనుక జరిగింది అనుకోండి, యాంవే మనకు కొన్ని పాయింట్స్ ఇస్తుంది. ఓకే, ఈ పాయింట్స్ ఎలా ఇస్తుంది అనేది ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి. మంచి కమిషన్ వస్తుంది బాస్. ఓకే, ఎగ్జాంపుల్కి ఈ పాయింట్స్ని గుర్తించండి. ఇక్కడ కింద 4,900 అంటే 5,000 వేసుకుందాం. 5,000 నుంచి ₹1 తక్కువ 10,000 వరకు మనం ప్రొడక్ట్స్ని ఎంచుకున్నాం. న్యూట్రలైట్ ప్రొడక్ట్స్, ఒకటి బేసిక్ ప్రొడక్ట్, మిగిలిన అన్ని న్యూట్రలైట్లోనే. మీరు కాల్షియం తీసుకుంటారా, పిల్లల కోసం చెర్రీ ఐరన్ తీసుకుంటారా, లేకపోతే కిడ్స్ డ్రింక్ తీసుకుంటారా, ఇంకేదైనా సరే ఓన్లీ న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ తోటి 5,000 బంచ్ చేశారు. మీరు 5,000 బంచ్ చేస్తే ఇది 3 నెలలు చేయాలి. 1, 2, 3 months. ఈ 3 months ఏదన్నా ఒక ప్యాక్ స్టార్ట్ చేస్తే న్యూట్రలైట్ మీరు ప్యాక్, ఆ న్యూట్రలైట్ 3 నెలలు చేస్తే 18% కమిషన్ ఇస్తారు మనకి. ఎందులో నుంచి అంటే పాయింట్స్ ఇస్తారు, కమిషన్ కాదు, 18% పాయింట్స్ ఇస్తారు. న్యూట్రలైట్ పాయింట్స్ అంటారు, లేదా న్యూట్రలైట్ పర్క్స్ అంటారు. మనం పాయింట్స్ కిందే చూసుకుందాం. ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 18. అంటే 5,000 డివైడెడ్ బై 100 ఇంటూ 18 అంటే 900 పాయింట్స్ వస్తాయి బాస్. రాసుకోండి సింపుల్గా, 900 పాయింట్స్ 3 నెలలు కంటిన్యూగా మీరు చేసినందుకు. మళ్ళీ వచ్చే నెల కూడా ఒకవేళ ఇందులోనే 10,000 నుంచి 15,000 లోపు న్యూట్రలైట్ ప్రోడక్ట్స్ తీసుకున్నారనుకుందాం. ఇది మీ ఏబిఓ మీద, ఇది మీ ఆమె బిజినెస్ ఓనర్ ఐడి మీద తీసుకుంటే 20% పాయింట్స్ ఇస్తారు. అంటే దాదాపుగా ఈ పాయింట్స్ 1,200 దాకా ఉంటుంది. ఓకే, 3 నెలలు 1,200 వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక 3 నెలలు అంటే 4, 5, 6. ఈ 3 నెలలు కూడా మళ్ళీ సేమ్ మన బేసిక్ ప్రోడక్ట్, మిగిలిన ఏమైనా న్యూట్రలైట్లో మీరు మార్చుకోవచ్చు. కంటిన్యూ చేయండి. 5,000 బిజినెస్ అనుకోండి, 22.5% మళ్ళీ పాయింట్స్ ఇస్తారు మనకి. ఇవన్నీ కూడా మన యాంవే ఐడిలో ఉంటాయి. ఒకవేళ మీరు 10,000 నుంచి 15,000 బిజినెస్ చేస్తే 25%. నెక్స్ట్ మళ్ళీ 7, 8, 9 ఇంకొక బంచ్. దీంట్లో కూడా సేమ్ న్యూట్రలైట్ని ఇంకొద్దిగా మార్చుకొని న్యూట్రలైట్ని కంటిన్యూగా 3 months వాడగలిగితే మన ఇంట్లోకి వాడుకోవడానికి 5,000 బిజినెస్, 5,000 నుంచి 10,000 మధ్యలో, 5,000 తగ్గొద్దు. ఓకేనా? సో 27% పాయింట్స్ ఇస్తున్నారు. ఒకవేళ 10,000 నుంచి 15,000 అయితే 30% పాయింట్స్ ఇస్తున్నారు. ఓకే, ఇలా మనం 10, 11, 12 4th బంచ్. ఈ బంచ్లో కూడా మీరు కంటిన్యూగా న్యూట్రలైట్ని మినిమం 5,000 నుంచి 10,000 మధ్యలో వాడగలిగితే 36% పాయింట్స్. మీ 5,000 ఓకే డివైడెడ్ బై 36% ఎంత వస్తుందో చూసుకోండి పాయింట్స్ అన్ని. ఇలా మనకి 40%, ఒకవేళ 10,000 నుంచి 15,000 అయితే మన ఏబిఓ మీద 40% పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నిటికి కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే దీనికి లాస్ట్లో క్యాలిక్యులేట్ చేసి ఒక మంచి ఆఫర్ ఇవ్వబోతున్నారు 1 year ఎండింగ్లో. ఓకేనా? ఇది ఏబిఓ మీద చేస్తే. లేదు నేను ఈ న్యూట్రలైట్ ప్రొడక్ట్స్ నేను కొన్ని వాడతాను, నా కస్టమర్స్కి కూడా కొన్ని ఇస్తాను, బట్ కంటిన్యూగా 5,000 బిజినెస్ని నేను కంటిన్యూ చేయగలుగుతాను నా కస్టమర్ ఐడి మీద, పీసీ మీద అంటే, మీరు పీసీ మీద క్రియేట్ చేసినప్పుడు 5,000 నుంచి 10,000 లోపు కనుక మీరు పీసీ మీద ఆర్డర్ పెడితే మీకు న్యూట్రలైటే, ఓన్లీ న్యూట్రలైటే, దీని మీద 6.7% ఇస్తారు. ఒకవేళ 10 నుంచి 15,000 మధ్య అయితే 7.5 ఇస్తారు. 3 నెలలు వాడాలి కంటిన్యూగా, 3 నెలలు తీసుకోవాలి. నెక్స్ట్ బంచ్లో 4వ నెల నుంచి 6వ నెల సెకండ్ బంచ్. ఇది క్వార్టర్, మనం 3 నెలలుగా సంవత్సరాన్ని డివైడ్ చేస్తే రెండో బంచ్ న్యూట్రలైట్లో బేసిక్ ప్రోడక్ట్ ఒకటి, మిగిలినవి మీ ఇష్టం. ఇలా 3 నెలలు వాడగలిగితే 8.4% పాయింట్స్. ఒకవేళ 10 to 15,000 అయితే 9.4. పీసీ మీద తీసుకుంటున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ బంచ్లో 10.1 అంటే 7, 8, 9వ నెల 3 నెలలు కంటిన్యూగా వాడితే, బ్రేక్ చేయొద్దు, కంటిన్యూగా వాడితే 10.1. మధ్య ఒకవేళ 10 to 15,000 అయితే 11.3. నెక్స్ట్
లాస్ట్ బంచ్ 10th 11th 12th సేమ్ కంటిన్యూగా న్యూట్రల్ ఐటన్ కనుక నీ కస్టమర్ బేస్కి నువ్వు కంటిన్యూ ఇవ్వగలిగితే 13.3 పాయింట్స్ ఇస్తారు మనం చేసిన సేల్స్ మీద. అలాగే 15% దాకా ఇస్తారు. ఏది 10 to 15,000 అయితే మరి పీసీ మీద తీసుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, పీసీ మీద తీసుకున్నా కూడా మనకి ఎలాగైతే ట్రేడ్ డిస్కౌంట్ ఇస్తున్నారో సేమ్ అలానే ఇక్కడ మనకి పీసీకి 6.7% పాయింట్స్ ఇస్తున్నారు కదా ఫస్ట్ మంత్, సేమ్ మనకు కూడా 6.7 ఇస్తారు. ఒకవేళ 10 to 15,000 అయితే 7.5. సేమ్ అలానే 4th నుంచి 6 months సేమ్ బంచ్ మెయింటైన్ చేస్తున్నాం కదా, పీసీకి 8.4 మనకి 8.4. అలాగే 7th 8th 9th మంత్లో కూడా సేమ్ కంటిన్యూగా ఆ బంచ్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ఆ ప్రొడక్ట్స్ సేల్ జరుగుతుంది అనుకోండి, పీసీకి 10.1 మనకి 10.1. లాస్ట్ బంచ్కి వచ్చేవరకు పీసీకి 13.3 మనకి 13.3. ఒకవేళ 10,000 ఎబో అయితే 15%. ఇద్దరికి సమానంగా పాయింట్స్ షేర్ చేస్తారు. ఈ పాయింట్స్ అన్నీ ఇయర్ ఎండింగ్లోకి వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇయర్ ఎండింగ్లోకి వచ్చిన తర్వాత ఈ పాయింట్స్ని లెక్కేస్తారు బాస్. ఇందాక ఎంత చెప్పాను, 5,000 బిజినెస్లో 18% అన్నారు అనుకో, అంటే 900 పాయింట్స్. మీరు మళ్ళీ సెకండ్ మంత్కి వచ్చేవరకు 22%, అంటే 1,200 పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నీ లెక్కలేస్తారు. లెక్కలేస్తే ఒకవేళ మీ పాయింట్స్ అన్నీ 1529 పాయింట్స్ అయినాయి అనుకోండి, ఓకే సారీ 7,000 పాయింట్స్ అయినా అనుకోండి, మనకు సూట్ కేసు వస్తుంది. ఓకే, సో ఒకవేళ 2,399 పాయింట్స్ అయింది అనుకోండి సంవత్సరం మొత్తానికి, మనకి ఇక్కడ ఒక ఐటమ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఉన్న ఐటమ్స్లో చాలా ఈ 4 ఐటమ్స్లో ఏ ఐటమ్ అయినా వస్తుంది, తీసుకోవచ్చు మనం. లేదు సార్ నాకు ఇవన్నీ వద్దు, నాకు ఓన్లీ మన యాంవే ప్రొడక్ట్సే కావాలి అనుకుంటే, మీకు వచ్చిన పాయింట్స్ సంవత్సరం మొత్తం మీద యావరేజ్గా 18% లెక్కేసిన 7,000 తక్కువ రావు పాయింట్స్. ఆ 7,000 లేదా 5,000 వచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్లో మన ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ పాయింట్స్ ఇంకా ఎక్కువ వస్తే మన అంటే ఓన్లీ మనం 5,000 కన్నా తక్కువ చేయకుండా న్యూట్రల్ ఐటెంలోనే మీరు ఇంకో 10,000 20,000 కనుక చేయగలిగితే మనకి యాంవే క్యూని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఆఫర్ అంతా కూడా February 5th నుంచి 2025 February 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి 1 year దాకా న్యూట్రల్ ఐటమ్ మీద కూడా మనం కమిషన్ తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఎన్ని కమిషన్స్, ట్రేడ్ డిస్కౌంట్, ఓకేనా, సిఎస్ఐ, ఎస్ఎస్ఐ, న్యూట్రలైట్ పర్క్, ఇలా 4 కమిషన్స్ వస్తున్నాయి. ఈ ఆఫర్స్ని ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటామో, మనం బిజినెస్ మ్యాన్లం బాస్, మళ్ళీ చెప్తున్నాను, మనం బిజినెస్ మ్యాన్. కంపెనీ ఒక ఆఫర్ ఇస్తున్నప్పుడు దీన్ని వాడుకొని మన కస్టమర్స్ కొద్దిగా బెనిఫిట్ చూపించగలిగితే ఇంకెక్కువ బిజినెస్ చూడగలుగుతాం. ఓకే, సో దిస్ ఈజ్ మై పార్ట్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే అన్న. సో చాలా క్రిస్పీగా, నీట్గా, డీటెయిల్డ్గా సబ్జెక్ట్ని చాలా బాగా కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మూవింగ్ ఫార్వర్డ్ అనదర్ స్పీకర్ని ఇన్వైట్ చేద్దాము. నెక్స్ట్ స్పీకర్ వచ్చేసి డ్రీమ్ గురించి మాట్లాడతారు. సో యాక్చువల్గా ఈ బిజినెస్లో ఉండాల్సిన ఒక గొప్ప క్వాలిటీ అన్నమాట. అంటే చాలామంది బిజినెస్ని ఏదో అంటే లైక్ చాలామంది ఏదో ఈజీగా అయిపోతుంది, లేకపోతే దీంట్లో నేను ఏదో ఈరోజు నైట్ జాయిన్ అయిపోయి రేపు మార్నింగ్కి రిచ్ అయిపోతాను, ఈ పాయింట్ ఆఫ్ థింకింగ్లో కొంతమంది జాయిన్ అయిపోతారు అనమాట, క్విక్ రిచ్ స్కీమ్ లాగా. కానీ ఈ బిజినెస్ అలా వర్కౌట్ అవ్వదు. ఈ బిజినెస్ ఎవరికి వర్కౌట్ అవుతుంది అంటే, ఎవరికైతే బర్నింగ్ డ్రీమ్ ఉంటుందో, స్ట్రాంగ్ డ్రీమ్స్ ఉంటాయో, ఓకే, ఎవరైతే రియల్ డ్రీమరో వాళ్ళకి మాత్రమే వర్కౌట్ అవుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ టాపిక్ని మనకు ఇంట్రడ్యూస్ మనతో షేర్ చేయడానికి వస్తున్నారు ఆండాల్ మేడం గారు. సో ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. నమస్తే అందరికీను. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు రామకృష్ణ గారు మనకు ఒక టాపిక్ చెప్పారు. నా టాపిక్ కి అదొక బూస్ట్ అనొచ్చు అనమాట. ఎందుకంటారా, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనుకోండి, నేను దానికి ఎలా ఉంటుంది ఆన్సర్ చూడండి. ఇప్పుడు ఒక పిల్లడిని, మా అబ్బాయినే అన్నాను అనుకోండి, రే ఢిల్లీ వెళ్ళాలిరా అని చెప్పాను అనుకోండి, వాడు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏది ఉండే ఛాన్స్ ఉందండి? ఎలా వెళ్ళాలి అని అడుగుతాడా, ఎందుకు వెళ్ళాలి అని అడుగుతాడా? ఎవరికి వాళ్ళు ఆన్సర్ చేసుకోండి. ఎందుకని ఎవరన్నా అడుగుతాను. చెప్పగలిగితే బయటికి చెప్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అడుగుతాడు, ఎందుకని? ఎలా వెళ్ళాలని ఎందుకు అడగడు? అలా అని మనం క్వశ్చన్ చేసుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్. యా,
సో అక్కడ ఏదో పని ఉంటేనే కదా, ఏదో ఒక రీజన్ ఉంటేనే కదా మనం వెళ్ళాలనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు తెలిస్తే ఎలా వెళ్ళాలి అన్నది వీ కెన్ ఫిగర్ ఇట్ అవుట్ అన్నమాట. నేను చాలా అర్జెంట్ అంటే ఫ్లైట్ లో వెళ్ళిపోతాను, కొంచెం టైం ఉంది అంటే ట్రైన్ లో బస్ లో వెళ్తాను, లేదా ఎవరైనా షేరింగ్ ఉన్నారా అప్పుడు ఆలోచిస్తాను ఎలా వెళ్ళాలి అన్నది. కానీ నాకు ఎందుకు వెళ్ళాలి అన్నది తెలిసినప్పుడు మటుకు మన నెక్స్ట్ గేమ్ ప్లాన్ కానీ నెక్స్ట్ ఎలా అంటే నెక్స్ట్ స్టెప్ ని మనం ప్లాన్ చేయగలుగుతాం అన్నమాట. అలాగనే సేమ్ థింగ్ గోస్ విత్ ఒక గోడను బదలగొట్టమని ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు చెప్పారనుకోండి, అప్పుడు కూడా మనం అలాగే అడుగుతాం, ఎందుకు బదులు కొట్టమంటున్నావు అని. ఆ గోడ వెనక నిధి ఉంది అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎలా అన్నది కూడా మనం ఆలోచించాం. ఇమ్మీడియట్ గా దానికి ఏమేం చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు ఉంటే స్క్రూ డ్రైవర్ తో, లేకపోతే గొడ్డలతో, లేదా బుల్డోజర్ తో పగలగొట్టి మనం దాని వెనక ఉన్నది మనకి తెలుసు. వీఆర్ క్లియర్ అబౌట్ మనకి ఏం కావాలి అన్నది స్పష్టంగా మనకి తెలుసు, కాబట్టి ఆ పని ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ కూడా నా టాపిక్ వై అన్నది. సో ఇప్పుడు మనం అందరం ఇక్కడ కలిసి ఉన్నాము అంటే ఒక్క రీజన్ ఉన్నది. కొంతమంది క్లియర్ గా ఉన్నారు, వాళ్ళ వై ఏంటి, ఏం కావాలి, ఎలా పొందుతాము అన్నది. కొంతమంది అది ఏంటి తెలుసుకుందామని కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక నిధే ఉంది, మనకి పెద్ద నిధి ఉంది. కాకపోతే కొన్ని ముందు కొన్ని డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఆపర్చునిటీ గురించి కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఎవరైనా తీసుకున్నారనుకోండి, దానికి ఎవరైనా నువ్వు బిజినెస్ చెయ్యి అని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు. ఏ బిజినెస్ అన్నా బయట బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే అదే పెద్ద మోటివేషన్. పెట్టిన డబ్బు నాకు తిరిగి రావాలి, అదే పెద్ద మోటివేషన్ ఉండడం వల్ల మనం తీసుకున్న దాని మీద ముందు కొంచెం నాలెడ్జ్ తోనే స్టార్ట్ చేసినా కూడా ఇంకా అందులో మనం లోపలికి దూరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ మొదలెడతాం. ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, మన సెల్ఫ్ వర్క్ మొదలెడతాం, ప్లానింగ్స్ చేస్తాం. ఇక్కడ మనకి బయట ఏ బిజినెస్ చూసినా మనకి సక్సెస్ కావాలంటే బయట నుంచి ఎవరు మెంటర్ అయితే దొరకరు. మనకి మనమే అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తాం. ఇప్పుడు జాబ్ వెళ్ళే పర్సన్ గురించి ఆలోచించాం అనుకోండి, ఆ జాబ్ వెళ్ళే పర్సన్ ఈ జాబ్ నేను ఎందుకు చేయాలి అన్నది ఆయనకి తెలుసు. ఫస్ట్ మనీ కోసం వస్తారు. ఇంకా ఆ పనిని ఎలా చేయాలి వాళ్ళు నేర్పించారు అనుకోండి, ఒక ట్రైనింగ్ ఇచ్చారు, చేయడం మొదలెడతాం. కాకపోతే ఈ పని ఇవాళ నేను చెయ్యను, బద్దకిద్దాము అనే ఛాన్స్ ఉంటుందా అంటే ఒక జాబ్ వెళ్ళే పర్సన్ కి ఉండదు. ఎందుకంటారు? పైన బాస్ ఉంటాడు, ఇవాళ మనకి టార్గెట్ ఇచ్చి ఉంటారు, ఆ టార్గెట్ ఆ టైం ప్రకారం చేయాలి. ఆకలి వేసినా సరే ఆ పని పూర్తయిన తర్వాతే మనం తినాల్సి వస్తుంది. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళ గురించి చూసామనుకోండి, వాళ్ళైనా అంతే. మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అంటే అక్కడ డబ్బులు వస్తున్నాయంటే తిండిని కూడా కాసేపు పక్కన పెట్టి మనం చేస్తాం అనమాట. సో ఇక్కడ ఒక మోటివేషన్ ఉన్నది, దారి ఉన్నది. ఇప్పుడు మనం ఉన్న ఈ ఆపర్చునిటీని చూసామనుకోండి, ఇక్కడ మోటివేషన్ కి డబ్బులు పెట్టలేదు, మన పైనుంచి ఎవరు బాస్ లేరు మనని కంట్రోల్ చేయడానికి. సో ఏమవుతుంది, మోటివేషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు మనని మోటివేట్ చేయాలంటే మనమే మనని మోటివేట్ చేసుకోవాలి. దేని ద్వారా? సారీ, మన వై అన్నది క్లియర్ ఉండాలి. వై అంటే ఏంటి, నేను ఎందుకు ఇది చేయాలి అన్నది. అంటే మన డ్రీమ్ ఒకటి పెట్టుకోవాలి. మనకి డ్రీమ్ అంటే ఏంటో కూడా మనకి ఆల్రెడీ మనకి నేర్పించారు. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినేషన్ నోట్ చేసుకోండి. DREAM, దాన్ని ఇలా కాకుండా ఇలా రాసి డి అంటే డిటర్మెంట్, అంటే పక్కాగా ఖచ్చితంగా నాకు ఇది కావాలి అన్నది ఏమన్నా ఒక కోరిక ఉంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట. ఆర్ అన్నది రియలిస్టిక్, నాకు చందమామ మీదకి వెళ్ళాలి, లేదా మార్స్ మీద ఇల్లు కడుతున్నారట, అక్కడ నాకు ఇప్పుడు కావాలి. అది ప్రెసెంట్ డ్రీమ్ కాదు, మేబీ ఫ్యూచర్ యూ క్యాన్. సో మనకి రియలిస్టిక్, నిజంగా మనం పొందగలిగే లాంటిది. మనకి సీక్రెట్ బుక్ లో కూడా చెప్తారు, చిన్నది ఒకటి మనం అనుకున్న సక్సెస్ అయిందంటే పెద్ద దాని మీద నమ్మకం వస్తుంది. సో రియలిస్టిక్ గా ఉండేవి, అంటే నిజానికి దగ్గరగా ఉండే డ్రీమ్ ఒకటి పెట్టుకోవాలి. తర్వాత మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్, మన ఎమోషన్స్ కదిపే లాంటి డ్రీమ్ ఉండాలన్నమాట. అంటే దాన్ని తలుచుకుంటే ఆనందంతోనో దుఃఖంతోనో ఏదో విధంగా కళ్ళమ్మడి నీళ్ళు వచ్చేయాలి. అలాంటి ఎమోషనల్ డ్రీమ్ కనుక మనం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా దానికోసం మనం వర్క్ చేయాలన్నది మనకి క్లియర్ గా ఉంటుంది అనమాట. తర్వాత అచీవబుల్ అంటే ఇందాక నేను చెప్పిన రియలిస్టిక్ కి కొంచెం దగ్గరగా ఉండేది. అది ఏ టైం లోపల అంటే మెజరబుల్ లో వస్తుంది, ఏ టైం అనేది అచీవబుల్, మన చేతికి అందుతుంది అన్న నమ్మకం ఉన్న లాంటి
ఒక డ్రీమ్. అండ్ మెజరబుల్, టైం బౌండ్ అయి ఉండాలి. ఒక పర్టికులర్ టైం మనం దానికి ఫిక్స్ చేసుకోవాలి. అందుకే మనకి డ్రీమ్ అని చెప్పినప్పుడు షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అని చెప్తారు అనమాట. షార్ట్ టర్మ్ అనేది ఫ్యూ మంత్స్ లో, మిడ్ టర్మ్ అనేది 1 year లోపు, అండ్ లాంగ్ టర్మ్ అనేది ఫ్యూ ఇయర్స్ లో మనం పొందాలనుకునేది. సో డ్రీమ్ అలా సెగ్రిగేట్ చేసుకుని రాసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ డ్రీమ్ ని 3 V's అంటారు మనకి. 3 V's ఏంటి? ఒకటి విజువలైజ్, మన కళ్ళ ఎదురుకుండా పెట్టుకోవాలి. మన కళ్ళు మూసినా అది కనిపించేలా ఉండాలి. సో ఫస్ట్ మనం కళ్ళు ఎదురుకుండా పిక్చర్స్ అని పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని విజువలైజ్ చేయగలం మనం. ఎప్పుడైతే అది నిద్దట్లో అవనివ్వండి, మెలకువలో అవనివ్వండి, అది తిరిగి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఆ డ్రీమ్. సో అలాంటి మన డ్రీమ్ ఏదైతే ఉందో ఒక పిక్చర్ పెట్టుకోవాలి, దాన్ని విజువలైజ్ చేస్తూ ఎవ్రీ డే మార్నింగ్ దానికి చూడడం, దాంతో మాట్లాడడం, అంటే టాకింగ్ అబౌట్ ఇట్ అన్నమాట. వర్బలైజ్ అంటారు, మాట్లాడడం. ఇది నాది, నేను ఇది పొంది తీరుతాను, ఇది నా చేతుల్లో ఈ పలానా డేట్ ఉంటుంది, ఇలా మనకి మనం చెప్పుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఇదేంటంటే మన ముందుకు తీసుకెళ్లేందుకు ఒక స్టెప్ అన్నమాట ఖచ్చితంగా. తర్వాత వైటలైజ్ అంటే యాక్షన్ పార్ట్, దాని గురించి కొంత వర్క్ అనేది స్టార్ట్ చేయడం అన్నమాట. సో విజువలైజ్ చేయాలి, వర్బలైజ్ చేయాలి, తర్వాత దానికోసం మనం యాక్షన్ పార్ట్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇందాక మాట్లాడుతూ కూడా ఒక సిచ్యువేషన్ అన్నమాట. హెల్త్ మనకి బాగాలేదు అని మనం గనక పడుకోవాలి అనిపించినా గానీ, మన డ్రీమ్ గనక మన ఒక పని ఉంది అంటే ఖచ్చితంగా నిద్ర పోనివ్వదు. ఒంట్లో బాగోలేకపోయినా ఓపిక తెచ్చుకుని కూడా మనం మూవ్ అవుతాం. ఇందాక నేను సరితతో మాట్లాడుతున్నప్పుడు అదే అన్నా అనమాట. ఒంట్లో బాగోకపోయినా లేచి చేస్తున్నారంటే రీజన్ ఏంటి అంటే మనకి అక్కడ నా పని నేను చెయ్యాలి అన్నది ఒకటి మనని మూవ్ చేస్తోంది. సో అలాంటి ఒక ఫ్యాక్టర్ మన దగ్గర ఉందంటే, డ్రీమ్ ఉన్నది అంటే దానికోసం మనం మూవ్ అవుతాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డ్రీమ్ ఒక్కటి ఉంటే చాలు. ఇందాక మనం బిజినెస్ లో అనుకున్నాం ఇన్వెస్ట్మెంట్ ఉంది, దానికోసం వర్క్ చేస్తామని. కానీ ఇక్కడ మన డ్రీమ్ ఒక్కటి పెట్టుకుంటే అది మన మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తుంది. అన్నిటికన్నా గమ్మత్తైంది ఏంటంటే ఇక్కడ మనకి మెంటర్స్ ఉంటారు, అన్ని నేర్పిస్తారు. అంటే స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. మన నోటి దాకా అరటిపండు ఒలిచి నోటి దాకా తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ చేయాల్సిన పెద్ద శ్రమ ఏంటంటే కొరికి నవిలి మింగాలన్నమాట, అంతే. కాకపోతే అది చేయాలన్నా కూడా ఆ డ్రీమ్ లేకపోతే అది కూడా చేయం. అది కూడా నువ్వు చేయగలిగితే బాగుంటుంది అనిపించేలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్ని మనకి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఆర్కే గారు మనకి చెప్పారు SPH. సో అలాంటి ఎన్ని రకాలు మనకి కంపెనీ ఇస్తుంది, ఎన్ని మోటివేషన్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి బయట నుంచి మనం మోటివేట్ చేసి మనం ముందుకు తీసుకెళ్ళడానికి. ఒక్క చిన్న ఫ్యాక్టర్ ఏంటి కావాలంటే చిన్నదే కానీ చాలా, అంటే అంటారు చూసారా స్కూటర్స్ లో వాటిలో స్పార్క్ ప్లగ్స్ ఉంటాయి, అది ఇగ్నైట్ అయితే తప్పించి ఆ స్కూటర్ స్టార్ట్ కాదనమాట. సో ఇక్కడ ఇగ్నిషన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మన డ్రీమ్ అన్నది. సో మన డ్రీమ్ ని మనం ఇగ్నైట్ చేసుకుని, అంటే చిన్న దాన్ని ఏమంటారు, నిప్పురేణువు, జస్ట్ అగ్గిపుల్ల అనుకోండి స్టార్ట్ చేయడానికి, అది కావాల్సి వస్తుంది. సో అదే మన డ్రీమ్ అన్నమాట. సో ఇంకా మనం ఎలా ముందుకెళ్ళొచ్చు, ఎంత చక్కగా అందరూ మనకి నేర్పుతారంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఐ థింక్ నేను రాసుకున్న పాయింట్స్ కవర్ చేయగలిగాను. ఎస్. సో మనం మన డ్రీమ్ ని స్ట్రాంగ్ గా పెట్టుకుని మనం తీసుకునే హెల్ప్, మన అప్లైన్ అనే మెంటర్ ని వదులుకోకుండా వాళ్ళని పట్టుకుని మన డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ అండ్ బ్యాక్ టు పరశురామ్. Thank you, ma'am. Thank you so much. It was really outstanding. So moving forward, another speaker ని ఇన్వైట్ చేద్దాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 6 core స్టెప్స్ గురించి వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ హ్యూజ్ టీమ్ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్తో మనము ఈరోజు ఈ టాపిక్ విందాము. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ రాంబాబు సార్ ఆన్ టు దిస్ టాపిక్. 6 core స్టెప్స్ గురించి రాంబాబు సార్ని ఇన్వైట్ చేస్తాం. థ్యాంక్ యూ పరశురామ్ గారు. అందరికీ హెల్దీ గుడ్ ఈవినింగ్. నా పేరు రాంబాబు. నేను ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేసి రిటైర్ అయ్యాను. మా అప్లయన్స్ ఉషాదేవి అండ్ రామ్ గోపాల్ అండ్ మెంటర్స్ సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు. సో ఈరోజు మనం చూసాం కదా, ఇప్పుడు మన
పరశురామ్ గారు ఆర్కే గారు చెప్పారు అసలు బిజినెస్ లో ఏముంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి. ఆయన ఇంకా చెప్తూనే ఉన్నారు, ఇంకా ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు. ఆయన చెప్తుంటే ఎంత ఉందా మనీ, ఈ కంపెనీ మనకి ఎంత ఇస్తుందా మనీ అని అనిపిస్తున్నది. అంటే అది వింటే ఇప్పుడు ఇందాక ఆంధ్ర మేడం చెప్పినట్టు ఆ డ్రీమ్ అసలు పెద్ద ఆలోచించే పని లేదు. ఫస్ట్ ఆ ఎస్హెచ్పి వింటే చాలు, ఎందుకు చేయాలి ఈ బిజినెస్ అన్న డ్రీమ్ ఆటోమేటిక్ గా ఫామ్ అయిపోతుంది కదా. సో ఆల్రెడీ మన ఆర్కే గారు చెప్పినట్టు ఆ, ఇక్కడ ఏముంది ఇందులో, మన ప్రోగ్రామ్ ఏంటి, స్మార్ట్ హెల్త్ ప్రోగ్రామ్ లో మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి న్యూట్రిలైట్ యాంబే ద్వారా, ఆ, చాలా క్లియర్ గా చెప్పారు. సో డ్రీమ్ ఎందుకు ఉండాలి, ఆ డ్రీమ్ కి బేసిస్ ఆయన ఇస్తే ఆ డ్రీమ్ కూడా ఎలా మనం ఫామ్ గా చేసుకోవచ్చు అని విన్నాము. సో ఇదంతా ఓకే, మనం డ్రీమ్ పెట్టుకున్నాం ఇప్పుడు, ప్లస్ మన దగ్గర తెలుసు క్లారిటీ ఉంది, ఇప్పుడు మన దగ్గర ఏముంది అన్న క్లారిటీ కూడా ఉంది, డ్రీమ్ కూడా పెట్టుకున్నాం మనం ఏం కావాలి అన్నది కూడా ఓకే. సో మన ఈ బిజినెస్ అడ్వాంటేజ్ ఏంటంటే వేరే ఏ బిజినెస్ చూసినా మనకి ఎవరికి వాళ్ళే కష్టపడాలి, ఎవరికి వాళ్ళే ఫైట్ చేయాలి, కాంపిటీషన్ లో కొట్టుకోవాలి. ఆ, అంటే ఇండివిజువల్ గా చేసుకుంటూనే ఉండాలి. అక్కడ మెంటర్షిప్ కానీ ఒక గైడెన్స్ కానీ ఉండదు. ఎవరికి వాళ్ళ స్కిల్ ఉండి లక్ ఉండి కొంచెం నేర్చుకుని చేసిన వాళ్ళు డెఫినెట్ గా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడైనా సక్సెస్ అవుతారు, అది గ్యారంటీ. బట్ మన దగ్గర ఏంటంటే ఇక్కడ మనం ఒక వేరే పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఆల్రెడీ ఒక ఇన్కమ్ లో ఉండి, జాబ్ కానీ వేరే బిజినెస్ చేస్తున్నా కూడా అడిషనల్ గా, ఎందుకంటే ఇక్కడ మన బిజినెస్ పర్టికులర్ గా నాట్ ఓన్లీ మనీ, హెల్త్ అండ్ వెల్నెస్ తో పాటు మనీ వస్తుంది, వెల్త్ వస్తుంది అనమాట. అది సో హెల్త్ అండ్ వెల్నెస్ కోసం కూడా మన బిజినెస్ లో ఉండొచ్చు. వెల్త్ కూడా కావాలంటే మనం ఏమున్నాయి ఒక డ్రీమ్ పెట్టుకుని హెల్త్ తో పాటు వెల్త్ కూడా పెట్టుకుంటే కనుక ఇక్కడ ఒక సిస్టమ్ మనకి నేర్పిస్తుంది క్లియర్ గా. ఆ సిస్టమ్ ఒక గైడ్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ అంటాం, మెంటర్షిప్. ఇప్పుడు ఇక్కడ మనకి అందరికీ మన టీం మెంటర్స్ ఎవరు, దీప్తి చంద్ర అండ్ సంజయ్ చంద్ర గారు. సో వాళ్ళ మెంటర్షిప్ లో సిస్టమ్ ద్వారా మనం ఇక్కడ నేర్చుకుని పక్కాగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఆ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పీపుల్ తో బిజినెస్. అందువల్ల ఏంటంటే మనం చేంజ్ చేసుకోవాలి, మన పర్సనాలిటీని మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాం, ఆల్రెడీ మనం ఫుల్ గా పాజిటివ్ గా యాటిట్యూడ్ గా ఉంటే ఓకే, ఉన్నా కూడా మనం దాన్ని మెయింటైన్ చేస్తూ ఫుల్ పాజిటివ్ గా ఉండాలంటే మన సిస్టమ్ నేర్పుతున్నది ఫస్ట్ బుక్స్ చదవమని. బుక్స్ అంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్, ఓకే. ప్లస్ స్ట్రీమింగ్స్. ఆ స్ట్రీమింగ్స్ కూడా ఏంటంటే సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు హెల్త్ వెల్నెస్ గోల్స్ ఎలా అచీవ్ అయ్యారు, వెల్త్ ఎలా అచీవ్ అయ్యారు, వాళ్ళు చేసిన పనులన్నీ ఎలా చేశారు కూడా మనకి నేర్పిస్తారన్నమాట. సో అటువంటి స్ట్రీమింగ్స్. మూడోది ఫంక్షన్స్ అంటే ట్రైనింగ్స్, మనకి ప్రత్యేకంగా ప్రొడక్ట్స్ గురించి కానీ మన హెల్త్ గురించి కానీ ట్రైనింగ్, ప్లస్ మనం ఎలా చేంజ్ అవ్వాలి, మన యాటిట్యూడ్ ఎలా మార్చుకోవాలి దాని గురించి ట్రైనింగ్. బుక్స్, స్ట్రీమింగ్స్, ఫంక్షన్స్ ద్వారా ఇప్పుడు నడుస్తున్న ఈ పేస్ మీటింగ్ గురించి చూసారా, ఈ ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ మన ఫంక్షన్స్. సో మన అప్లైన్ మెంటర్ ఏది అరేంజ్ చేసినా దట్ ఈస్ ఎ ఫంక్షన్. అక్కడి నుంచి మనం నేర్చుకోవడానికే మనకు పెట్టేది ఈ ఫంక్షన్స్ అంటే. సో ఈ బుక్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ మెంటల్ రిలేటెడ్ బుక్స్. ఈ బుక్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరికైనా సరే మన ఎవరైనా వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కాదు ఇలా చేయాలి అంటే మనకి ఏమనిపిస్తుంది, నువ్వెవరా నాకు చెప్పడానికి, నా గురించి నాకు తెలుసు, నేను చేసేదంతా కరెక్ట్ అని అనిపిస్తుందా? అంటే ఎవరైనా చెప్తే ఈగో ఉంటుంది కొంచెం మనకి, అవునా? అఫ్ కోర్స్ టీచర్స్ అక్కడ అది వేరు, ఓకే. అయినా కూడా ఎవరైనా కూడా నువ్వు ఇలా కాదు, నువ్వు చేసేది తప్పు అని చెప్తే మనం ఒప్పుకోలేం కదా. కానీ అదే బుక్స్ చదువుతుంటే, బుక్స్ పాజిటివ్ మెంటల్ బుక్స్ ఏంటంటే అవి చదువుతూ ఉంటే ఎలా ఉంటుందని మనకి క్లియర్ గా అది చదువుతున్న కొద్దీ మనం ఓహో ఇది నేను ఇంతకు తప్పు చేస్తున్నాను అనేది, ఇది కరెక్ట్ చేసుకోలేను అంటే మనకి ఒక అద్దంలాగా ఉంటుంది అనమాట. బుక్స్ అనేది ఒక అద్దంలా మనకి ఎదురుకుండా కనబడుతూ ఉంటుంది. అంటే అద్దంలో చూసుకుంటే మన స్పాట్స్ ఎక్కడున్నాయి, మనకి మచ్చలు ఎక్కడున్నాయి, వాటిని ఎలా చేసుకోవాలి, ఎలాగ అర్థం ఉపయోగపడుతుంది. బుక్స్ కూడా అంతే, ఆ బుక్స్ చదువుతుంటే మన మిస్టేక్స్ ఒక వ్యక్తి మన ఎదురుకుండా వచ్చి చెప్తే ఈగో వస్తుంది. కానీ బుక్స్ చదివితే బుక్స్ మీద మనకి ఈగో ఏముంది, ఎవరో రాశారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా రాసిన బుక్స్. సో అది నాకే అన్నట్టు నాకు నేనే తట్టుకుంటాను, అరే ఇది కాదురా, నువ్వు ఇలా చేయకూడదు, ఇది తప్పు చేస్తున్నావు అని
మనకి కనబడుతుంది. సో అందుకని ఈ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్స్ అంటే రియల్లీ పవర్ఫుల్ బుక్స్. సీక్రెట్ అండ్ ద సీక్రెట్ అని బుక్, అది కూడా ఏదైనా మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్, ఎనీ బుక్ తీసుకోండి పాజిటివ్ మెంటల్ అప్లైన్ మనకి సిస్టంలో రికమెండ్ చేసిన బుక్స్ ఏది చూసుకున్నా సరే అవన్నీ మనలో తప్పులు మనకు కనబడతాయి, మన కరెక్ట్ చేసుకోవడానికి దారి చూపిస్తుంది. దానివల్ల మన పర్సనాలిటీ పాజిటివ్ యాటిట్యూడ్తో పర్సనాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఇది కాక మన ఆంబే కంపెనీ స్ట్రీమింగ్స్, గురుకుల్ ద్వారా స్ట్రీమింగ్స్ ఇస్తున్నారు. ఆ స్ట్రీమింగ్స్ ఏంటంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యి మనలాగే స్టార్ట్ చేసి ఒక డ్రీమ్ తోటి బిలీఫ్ తోటి స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యి బిఎఫ్ఐ, బీబీఐ, సిల్వర్, ప్లాటినం, ఎమరాల్డ్స్, డైమండ్స్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ సక్సెస్ జర్నీ మనకు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు అది ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్. మనకు ఎవరైనా వేరే బిజినెస్ పెట్టారనుకోండి, వచ్చి మన దగ్గర కూర్చోబెట్టి రా 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 నీకు నేర్పిస్తాను అని ఎవరైనా చెప్తారా? ఎవ్వరూ నేర్పించరు. ఇక్కడైతే మనకి ఇప్పుడు సంజయ్, దీప్తి చంద్ర గారు మనకి దగ్గరుండి నేర్పిస్తారు. స్పూన్ ఫీడింగ్ అన్నమాట. మన కరెక్షన్స్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ నేర్పిస్తూ ఉంటారు, మళ్ళీ మళ్ళీ విసుగు విరామం ఏం ఉండదు. మనకి డ్రీమ్ ఉండాలి కానీ ఖచ్చితంగా మనం సక్సెస్ అయి తీరుతాం. సో ఆ విధంగా మెంటర్షిప్ ఇస్తూ ఉంటారు. సో ఈ స్ట్రీమింగ్స్ కూడా అంతే. మనకి మన టీం అప్లయన్స్ కాదు, కానీ వాళ్ళందరూ కూడా బిజినెస్ సక్సెస్ఫుల్ అయ్యారు. డిఫరెంట్ డిఫరెంట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ మనం ఈక్వల్, అందరూ ఒకలాంటి వాళ్ళమే. మన బ్యాక్గ్రౌండ్స్ డిఫరెంట్, కొంచెం కొంచెం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం డిఫరెంట్ ఉండొచ్చు, కానీ ఉన్నా కూడా ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్నమాట మన బిజినెస్. ఎవరు స్టార్టింగ్ లో ఎలా ఉన్నా అందరూ కూడా ఒక లెవెల్కి వచ్చేస్తారు, వచ్చేసి ఈక్వల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ట్రాన్స్ఫార్మ్ అయ్యి అయితే సక్సెస్ అవుతుంటారు గ్యారంటీగా. సో అది అందరికీ సేమ్ అవకాశం వస్తుంది. సో వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేస్తుంటే ఆ స్ట్రీమింగ్స్ ద్వారా మనకు కూడా అనిపిస్తుంది వీళ్ళు చేయగలంటే మనం ఎందుకు చేయాలి. సో మన బ్యాక్గ్రౌండ్ తో టచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, మన క్వాలిఫికేషన్ తో టచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సేమ్ వాళ్ళు మేము ఒకటే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆయనకి నాకు డిఫరెన్స్ లేదు. సో నేను కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా నేను కూడా సక్సెస్. ఆ యొక్క బిలీఫ్ గ్యారంటీగా స్ట్రీమింగ్స్ ద్వారా వస్తుంది. అందుకనే మన స్ట్రీమింగ్స్ ఏంటంటే ఈ బుక్స్, స్ట్రీమింగ్స్ ఈ రెండు ఖచ్చితంగా ఎవ్రీడే మనం ఆ బుక్స్ కనీసం 20 to 30 minutes బుక్స్ చదవాలి. అండ్ స్ట్రీమింగ్ అట్లీస్ట్ 1 స్ట్రీమింగ్ ఎవ్రీడే మనం వినాలి. వీడియో ఆర్ ఆడియో రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, వినాలి, ఖచ్చితంగా వింటూ ఉండాలి. చాలా స్ట్రీమింగ్స్ ఉన్నాయి. ఏ లాంగ్వేజ్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఎనీ లాంగ్వేజ్, బెంగాలీ, తమిళ్, అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అన్ని లాంగ్వేజ్ అన్ని ఏరియాస్ లో అంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు అంటే ప్రతి చోట సక్సెస్ అవుతున్నారు, అంతే కదా. నేను ఎందుకు అవ్వకూడదు, ఎందుకు అవ్వలేను అన్న కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. ఓకే, ఇంకా ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ ఎందుకంటే మనకి నేర్పిస్తారు దగ్గరుండి. టీచర్ ఎలా నేర్పిస్తారు అలాగా మనకి వచ్చే వరకు నేర్పిస్తారు అన్నమాట. సో మన ఇంపార్టెంట్ మనం చేయాల్సిందంటే ఏంటి? మన అప్లైన్ ఫంక్షన్, అప్లైన్ ఏదైనా ఫంక్షన్ అరేంజ్ చేస్తే మనం అటెండ్ అవ్వాలి, అంతే. నేను నా అప్లైన్ ఫంక్షన్ లో నేను ముందు ఉన్నాను అని మనం అనుకుంటే చాలు, ఆటోమేటిక్ గా మనం సానా అంటే పదును పెట్టడం అవుతుంటుంది అన్నమాట ఇక్కడ. సో ఈ బుక్స్, స్ట్రీమింగ్స్, ఫంక్షన్స్ ద్వారా ఏంటంటే టోటల్ గా మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాం మెంటల్లీ. ఓకే, వీఆర్ రెడీ, ఎక్విప్ అయి ఉంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి? ఇంకో 3 పాయింట్స్ ఉన్నాయి. మన క్యారెక్టర్ బిల్డింగ్ చేయడం. ఇదేంటంటే పీపుల్ తో బిజినెస్ కదా. అంటే మనం ఒక్కడిని కూర్చుని ఏదో ఒక షాప్ లో కూర్చుని వచ్చిన వాడు అమ్మడం కాదు. మన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మనం ఒక శీష్ మహల్, కేజ్రీవాల్ గారు శీష్ మహల్ లాగా మనం ఒక శీష్ మహల్ లో ఉన్నాం ఇక్కడ. అంటే శీష్ మహల్ అంటే అద్దాల మేడ. అద్దాల మేడ అంటే మనం ఇక్కడ కూర్చున్నాము, మనం ఏ పని చేస్తున్నా అందరికీ కనబడుతుంది, అవునా? అంచేత అద్దాలు లేవనుకోండి, నేను లోపల పని చేయొచ్చు, బయటకు వచ్చి ఒక మాట చెప్పొచ్చు, కానీ అది అలా కుదరదు. మనది అద్దాల మేడ మన బిజినెస్. అంటే మనం చేసింది కనబడుతూనే ఉంటుంది, అంచేత మనం చేసిందే చెప్పాలి, చెప్పిందే చెయ్యాలి ఖచ్చితంగా, లేకపోతే మనకు విలువ ఉండదు అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ మన క్యారెక్టర్. అది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి అకౌంటబిలిటీ. క్యారెక్టర్ ఎలా ఇంప్రూవ్ అవడం మనకి? ఎందుకంటే మనని చూసి పీపుల్ రావాలంటే మన క్యారెక్టర్ బాగుండాలి కదా. లేకపోతే ఎవరు వస్తారు మన దగ్గరికి? వాడితో వెళ్తే లాభం లేదు, వాడు ఒక మాట అంటే ఒకటి చేస్తాడని అన్నారు అనుకోండి, మనతో ఎవరు అటాచ్ అవుతారు, అసోసియేట్ అవుతారు? ఎవరు కదా. అంటే అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. మన టైం కానీ
మనం మనీ విషయంలో కానీ చాలా అకౌంటబుల్ గా ఉండాలి. ఎవరితోటైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ అయితే అసలు ఇంకా అసలు సొంత రిలేషన్షిప్సే కట్ అయిపోతాయి మనీతో డీలింగ్ సరిగ్గా లేకపోతే. ఇచ్చి పుచ్చుకోవడం అనేది క్లియర్ గా ఉండాలి. టైం కూడా ఈ టైంకి మనం ఇది స్టార్ట్ చేద్దాం, లేకపోతే ఈ టైంకి మనం కలుద్దాం, ఈ టైంకి ప్రోడక్ట్ డెమో చేయాలి, ఈ టైంకి నీకు ప్రోడక్ట్స్ చూపిస్తాను. ఏది చెప్పినా కూడా ఎనీ టైం బిజినెస్ అయితే ఇది వేరే ఏ పనులైనా సరే ఆ టైం చెప్పామంటే ఖచ్చితంగా ఆ టైంకి మనం ఉండాలి. ఈ రోజు ఎగ్జాంపుల్ మనకి అది అలవాటైపోయింది. ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత 12 గంటలకి ఒక చోటకి వెళ్ళాలి, ఒక ఫంక్షన్ దగ్గరికి రావాలి. మా కోసం చెప్పారు 12 గంటలకు రండి. ఎగ్జాక్ట్ గా 11:59కి వాళ్ళ ఇంటి గుమ్మంకి వెళ్ళి ఫోన్ చేసాం. అసలు వాళ్ళు స్టన్ అయిపోయారు. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరిని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకోళ్ళని కూడా 12 రమ్మంటే వాళ్ళు 2ంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్తున్నారు 12ంటికి కంటే కరెక్ట్ గా 12ంటికి వచ్చారు. మా రిలేషన్ ఒకళ్ళు ఉన్నారు, ఆయన కూడా అలాగే వచ్చేవారు. సో పెర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేశారు అన్నారు. అంటే అంతే, వాళ్ళు వస్తారా, ఆ టైంకి ఉంటారా, టైం ఫిక్స్ చేసామంటే ఆ టైంకి ఉంటాం అంతే. మన మీటింగ్స్ కూడా అంతే, ఆ టైంకి ఉండాలంటే టైంకి ఉంటాం. ఫస్ట్ టు కమ్ లాస్ట్ టు గో, లీడర్ క్వాలిటీ అది. సో అప్పుడు ఏంటంటే మన మీద నమ్మకం ఉంటుంది. మనతో అసోసియేట్ అవ్వాలంటే ఎస్ వీడు ఒక ఏమంటాము రిలయబుల్ పర్సన్ అని అనిపిస్తుంది. తప్పకుండా మనతో అసోసియేట్ అవుతారు. ఓకే, అకౌంటబిలిటీ. నెక్స్ట్ టీచబిలిటీ అంటే ఏంటి? నేర్చుకునే గుణం కావాలి. ఎందుకంటే మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటేనే అంటారు కదా, ఎప్పుడు స్టూడెంట్ గా. ఇప్పుడు మీరు చాలా మంది చూస్తే జ్ఞానులు పండితులు ఏమంటారు అంటే ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం. ఆ నేర్చుకోవడం అనేది అన్ఎండింగ్ కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకుంటాం. మనం చిన్నపిల్లల్ని చూసి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం. సో అలాగా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సరే ఆ, ఇప్పుడు అంటారు కదా, మన బిజినెస్ లో కూడా స్కిల్స్, సెల్లింగ్ స్కిల్స్ లో ఏంటి ఏం చెప్తారు? ఆ ప్రశాంతి గారు ట్రైనింగ్ లో ఏం చెప్తుంటారు? ఇంతకుముందు మా మీటింగ్స్ లో కూడా ఎక్కడైనా అప్లై చెప్పేది ఏంటంటే, ఎదురుకుండా క్లయింట్ దగ్గరికి వెళ్తే ముందు వాళ్ళు చెప్పేది వినాలి. మనమే చెప్పేస్తే ప్రోడక్ట్ గురించి కూడా వాళ్ళ ప్రాబ్లం తెలియాలంటే వాళ్ళు చెప్పేది మనం వినాలి. వింటేనే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. అప్పుడు మనం సొల్యూషన్ ఆఫర్ చేయగలం. అంతేగాని మనమే చెప్పడం మొదలెడితే, ఒకవేళ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ మాట వినకుండా నీకు షుగర్ ఉంది, నీకు షుగర్ ఉంది, నీకు బీపీ ఉంది అని మనమే చెప్పడం మొదలెట్టాం అనుకోండి, వాళ్ళకి నిజంగా ఉన్నా కూడా పోవాయా కదా. కానీ మనం వాళ్ళు చెప్పేది మ్యాక్సిమం వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. అప్పుడు మనం సొల్యూషన్ ఇవ్వడానికి ఉంటుంది. ప్లస్ వినే క్వాలిటీ ఉందనుకోండి, నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది కదా. సో వినడానికి రెడీగా ఎవరు ఉంటే కనుక ఒక గురువు కూడా రెడీగా ఉంటాడు. స్టూడెంట్ రెడీ అయితే గురువు ప్రత్యక్షం అవుతాడు. సో అలాగా మనం రెడీగా ఉంటాం. అప్లైన్ మెంటర్స్ అక్కడ మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మనకి. సో సో టీచబిలిటీ అంటే మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ మన బిజినెస్ లో. అప్పుడే మనం నేర్చుకుని మన టీం కూడా నేర్పించగలం. తర్వాత సక్సెస్ అనేది ఆటోమేటిక్, అదంతా ఆటోమేటిక్. ఓకే. అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్, లాస్ట్ పాయింట్, కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్ యాక్టివ్ అప్లైన్. కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ అప్లైన్. ఎప్పుడైనా కూడా జస్ట్ స్పాన్సర్ చేశారా అన్నదిగా అంటే అది అప్లై, ఆయన యాక్టివ్ గా లేకపోతే కాదు. ఈజ్ ఎ స్పాన్సర్. ఓకే, యూ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద పర్సన్ హూ హ్యాస్ స్పాన్సర్డ్ యూ కదా. అంటే బిజినెస్ మీకు అవకాశం చూపించాడు కాబట్టి ఆయన దేవుళ్ళు అంటారు అంతే. ఆయన యాక్టివ్ గా లేకపోతే దేవుళ్ళగా మాయమైపోయినట్టే. యాక్టివ్ గా ఉంటే కనుక ఆయన రియల్ మెంటర్. ఆయనతోటి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి. యాక్టివ్ అప్లైన్ తో రెగ్యులర్ టచ్ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఆయన ఎందుకోసం అంటే ఆయన ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఏంటి? బుక్స్ చదవడం, తర్వాత స్ట్రీమింగ్స్ చూడటం, ప్లస్ ఫంక్షన్ అటెండ్ అవ్వడం, అకౌంటబుల్ గా ఉంటాడు ఆయన. సో లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది. ఆ క్వాలిటీస్ అన్ని ఆయనకు ఉన్నాయి. అందుకే ఆయన యాక్టివ్గా ఉన్నాడు. సో ఆయనతో మనం రెగ్యులర్ టచ్ లో ఉంటే ఎలా అవుతుంది? మనం కూడా ఆటోమేటిక్ గా ఆ క్వాలిటీస్ మనకు కూడా వస్తాయి న్యాచురల్ గా కదా. మనం ఏమన్నా మిస్టేక్ ఎప్పుడైనా చేయబోతున్నా కూడా దాని నుంచి టక్కుమని మనని కరెక్ట్ చేస్తాడనమాట ఆయన, రెగ్యులర్ టచ్ లో ఉంటే. టచ్ లో లేకపోతే మనం ఏం చేస్తున్నామో తెలియదు కదా కదా. అంచేది ఏంటంటే మనం కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అప్లైన్ తో టచ్ లో ఉండాలి. కౌన్సిలింగ్ విత్ అప్లైన్ ఉంటే మనం పెర్ఫెక్ట్ గా గైడ్ చేయగలడు. సో ఇప్పుడు మనం స్కూల్లో జాయిన్ అవుతాం. స్కూల్కి వెళ్ళి రెగ్యులర్ గా అటెండ్ అయ్యి టీచర్తో కౌన్సిలింగ్ లేకపోతే నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. ఎప్పుడు ఎగ్జామ్ నాటికి వెళ్తాను నేను, స్కూల్కి రానంటే కుదరదు కదా. అలాగే మన బిజినెస్ లో కూడా కౌన్సిలింగ్ విత్ అప్లైన్ చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ అప్లైన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 6 పాయింట్స్, బుక్స్, స్ట్రీమింగ్స్,
and functions, accountability, teachability, అండ్ కౌన్సిలింగ్ విత్ యువర్ అప్లైన్. సో ఇవన్నీ మనకి పాజిటివ్ యాటిట్యూడ్ రావడానికి, మన క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి మన ఒక మ్యాగ్నెట్ కింద తయారు చేస్తుంది అనమాట. మ్యాగ్నెట్ తయారు చేస్తే అప్పుడు పీపుల్ అసోసియేట్ అవుతారు మనతో, మన డ్రీమ్ తో వాళ్ళు కూడా అసోసియేట్ అవుతారు, వాళ్ళ డ్రీమ్ కూడా మనతో యాడ్ అవుతుంది. యాడ్ అయ్యి ఇందాక మన ఆర్కే గారు చూపించారు చూసారా, ఇంకా ఉన్నాయి. సో ఆ ఇంకా ఉన్నాయి అవన్నీ కూడా మనం సాధించవచ్చు ఖచ్చితంగా. మనం కూడా ఒక రోల్ మోడల్ గా మన స్ట్రీమింగ్స్ కూడా గురుకుల్ ద్వారా వస్తాయి ఖచ్చితంగా. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు సార్. ఇట్ వాస్ రియల్లీ గ్రేట్ టాక్. చాలా డీటెయిల్గా ఎవ్రీథింగ్ కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మనం మూవింగ్ ఫార్వర్డ్ అనదర్ స్పీకర్ని ఇన్వైట్ చేద్దాము. సో 3 core steps గురించి ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ఉపేంద్రచారి అన్న ఆన్ టు ది స్క్రీన్. So thanks, Parshuram. So na peru Upendrachari and my Mrs. Sirisha, and sponsored applied platinums Gopal Rao garu and Bharti garu, and mentored by Dipti Chandra and Sanjay Chandra garu. Okay, today నా టాపిక్ వచ్చేసి టోటల్ గా మేడం డ్రీమ్ గురించి చెప్పారు కదా. ఆ డ్రీమ్ కు రియాలిటీకి మధ్యలో ఉండేదే యాక్షన్. ఓకే, సో మనం ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు బ్లూ ప్రింట్ ఎట్లా తీస్తామో పేపర్ పైన, అది మన డ్రీమ్ ఎట్లుంటుందో, సో ఆ తర్వాత మనం యాక్షన్ ఎంత బెటర్గా చేస్తామో మన బిల్డింగ్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో ఏదైనా కూడా లైఫ్లో డిస్కవరీస్ ఏవైనా కానీ ఫస్ట్ డ్రీమ్, తర్వాత యాక్షన్, తర్వాత రియాలిటీ. ఓకే, సో ఈ రియాలిటీలోకి తీసుకురావాలంటే మీది యాక్షన్ ఉండాలి, మ్యాచ్లో యాక్షన్ ఉండాలి. ఓకే, సో మీరు భయంకరమైనటువంటి లేదా ఒక తపన పడేటువంటిది ఒక యాక్షన్ కనుక, జస్ట్ యాక్షన్ అంటే ఏదో వస్తున్నాం చేస్తున్నాం అనకుండా మ్యాథ్స్ ఆ యాక్షన్ విపరీతంగా ఉండేటట్టుగా స్పీడ్ను, ఆ రియాలిటీని మిమ్మల్ని ఎంత తొందరగా తీసుకెళ్ళాలంటే మీ స్పీడ్ ఆఫ్ ది యాక్షన్, జస్ట్ యాక్షన్ కాదు, స్పీడ్ ఆఫ్ ది యాక్షన్, మీరు ఎంత స్పీడ్గా చేస్తున్నారా అనేది యాక్షన్ బట్టే అది రియాలిటీకి రావటం జరుగుతుంది. దానికి మేడం చెప్పినట్టుగా మీ గోల్ ఏంటి, మీ అనేది టైం పీరియడ్ ఏంటి అనేది ఉంటుంది. సో నేను చెప్పే యాక్షన్ ఏంటంటే 3 ఉంటాయి యాక్షన్స్. ఓకే, ఆ 3ని మనం పిక్చర్లోకి మనం తీసుకురాగలిగితే యాక్టివిటీస్ను ఉంటుంది. సో నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను. పరశురామ్ ఓకేనా? సార్ పైన లెఫ్ట్ Yes, సైడ్ yeah. ఓకే 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 కొద్దిగా స్లో. ఓకే, యూజ్ ది ప్రోడక్ట్స్. ఓకే, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశారంటే మనం ప్రోడక్ట్స్ వాడటం స్టార్ట్ చేయాలి. ఓకే, ఏం వాడాలి ప్రోడక్ట్స్? మీకు ఎవరైతే మీ అప్లయన్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ప్రోడక్ట్స్ ఎట్లా వాడాలి అనేది స్టార్ట్ చేయాలి. సో మొట్టమొదటి ఆరంభం ఏంటంటే మీరు ప్రోడక్ట్స్ వాడటం, మీకు ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, నాలెడ్జ్ తీసుకోవటం అనేది మీ ఇంట్లో నుంచే మొదలవుతుంది. ఓకే, సో ప్రోడక్ట్స్ మన ఇంట్లో వాడకుండా బయట నుండి బయటకే జనాలు చెప్తా అంటే ఎప్పుడు వర్కౌట్ కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. లెట్స్ ఏ
నేను ప్రోడక్ట్స్ వాడకుండా మా ఇంట్లో XYZ అంటే బిజినెస్ లో రాకముందు XYZ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నాయి. తర్వాత నేను ప్రోడక్ట్స్ జనానికి చెప్తుంటే నా దగ్గర చూపించడానికి కూడా ప్రోడక్ట్స్ ఏం లేవు. అప్పుడు నేను ఏం చెప్తాను, మా ఇంట్లోకి వచ్చినప్పుడు వేరే ప్రోడక్ట్స్ కనబడ్డాయి అనుకోండి, అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉందంట. ఓకే, సో జనానికి మన మీద అభిప్రాయం అనేది అలా ముద్రించబడుతుందండి. సో మీ ఇంట్లో మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ ఏవైతే వాడుతున్నారో వాళ్ళకి కనబడితే ఎస్ యు ఆర్, మీరు అంటే యు ఆర్ మ్యాన్ ఆన్ ది వర్డ్ అంటే మీ మాట పైన మీరు వాడుతున్న ప్రోడక్ట్స్ పైన జనానికి మీరు ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. సో ప్రోడక్ట్స్, మీరు చెప్పే ప్రోడక్ట్స్ మీ ఇంట్లో ఉంటేనే బెటర్. లేదనుకోండి మీ బిజినెస్ మీ ఇంటి దాటి కూడా వెళ్ళదు, గడప దాటి కూడా వెళ్ళదు. సో మీరు ఫస్ట్ నమ్మకాన్ని, క్యారెక్టర్ గురించి అనే దాంట్లో రాంబాబు గారు సార్ చెప్పినట్టుగా యూ షుడ్ హ్యావ్, అంటే మీరు ప్రోడక్ట్స్ వాడటం అనేది మీ ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి, మీ నుంచి స్టార్ట్ కావాలి. మీకు ఏం ప్రోడక్ట్స్ కావాలో, మీరు ఎట్లా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలనేది మీకు క్షుణ్ణంగా మీరు వాడటం కంపల్సరీ ఉండాలి. సో ఏ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఏ ప్రోడక్ట్స్ ఎంత బెటర్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఓకే ప్రోడక్ట్స్ ప్రైస్ ఏంటి, వాటి డిస్క్రిప్షన్ మీకు ఐడియా రావాలి. SI టూల్ ఎగ్జాంపుల్, బయట ప్రోడక్ట్స్కి మన ప్రోడక్ట్స్కు డిఫరెన్స్ ఏంటి, ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, సో డెమో చూపించడం కూడా మీకు రావటం విడిగా మీరు నేర్చుకోవాలి. సో ప్రోడక్ట్స్ పరంగా, ప్రైస్ పరంగా, ఎఫెక్టివ్ పరంగా, ఎంత ఎకనామికల్గా అనేది మీకు అర్థం, ఈ ట్రిపుల్ మీకు రావటం అనేది మీ ఇంట్లో మీకు తెలియాలి ప్రోడక్ట్స్ గురించి. ఓకే, ఎప్పుడైతే మీరు ప్రోడక్ట్స్ వాడతారు, చాలా మంది ఏమంటారంటే నేను ప్రోడక్ట్స్ వాడలేదు కానీ ప్రోడక్ట్స్ జనానికి చెప్తా అంటారు, నేను ఏంటి మౌత్ పబ్లిక్ చేస్తా అంటారు. అట్లా కనుక చేస్తే మాత్రం మీరు నుంచి కూడా బిజినెస్లో లేదు, అది నెవర్ ఎవర్ పాసిబుల్ పని. ఓకే, నేను సినిమా చూడకుండా నేను సినిమా చెప్తున్నానంటే అని చెప్పేస్తారు ఈజీగా, నేను సినిమా చూశానా లేదా అనేది చెప్పగలుగుతాను. ఎందుకు, మన ఫీలింగ్స్, మన ఐ కాంటాక్ట్స్, మన వర్డ్లో ఎంత ఫీలింగ్తో, ఎమోషనల్తో చెప్తున్నా అనేది వాళ్ళు పసిగడతారు మీరు చూశారా లేదా. సేమ్ మేనర్ మీరు ప్రోడక్ట్స్ మీరు వాడకుండా ఇంకొకరికి చెప్తారంటే ఈ బిజినెస్లో మీ డ్రీమ్ గోడ మీద ఉంటుంది, మీరు అలాగే ఉంటారు. సో మీరు ప్రోడక్ట్స్ డిఫరెంట్ వేరియేషన్స్ వాడటం స్టార్ట్ చేయాలి. ఫేస్ వాష్ వాడింది, అది వాడటం స్టార్ట్ చేయాలి. అది వాడకుండా ఇంకోటి చెప్తారంటే ఇది అవుతుంది. ఓకే, ఇది అయ్యాక మీరు పర్సనల్ యూజ్ ఏదైతే వాడటం స్టార్ట్ చేశారో అక్కడి తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ఇంట్లో దాటి బిజినెస్ బయటకు వెళ్తుంది. ఎలా వెళ్తుంది, మీరు ప్రోడక్ట్స్ వాడుతూనే కస్టమర్ వాళ్ళకి మీ బిజినెస్లో ఏమేమి ప్రోడక్ట్స్ మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు ఇంకోరికి ప్రోడక్ట్స్ వాళ్ళ అనుగుణంగా వాళ్ళ నీడ్ ప్రకారంగా మీరు ప్రోడక్ట్స్ చెప్పడం జరుగుతుంది. మీరు అనుకూలంగా మీకు కావాల్సిన ప్రోడక్ట్ చెప్పలేదు, వాళ్ళకి ఏం నీడ్ ఉందో మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి వీఆర్ ఇంటూ సెల్లింగ్ ప్రోడక్ట్ కాదు, వీఆర్ ఇంటూ సొల్యూషన్ సెల్లింగ్ ది ప్రోడక్ట్. వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో ఆ సొల్యూషన్ మనం సెట్ చేయడానికి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ప్రోడక్ట్స్ని రిఫర్ చేస్తాం లేదా షేర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ షేరింగ్ దగ్గర ప్రోడక్ట్స్లో మనకు ఉండవలసిన మొట్టమొదటి ఏంటంటే ప్రోడక్ట్స్ గురించి చెప్పడం ఎంత ఇంపార్టెంట్, ప్రోడక్ట్స్ని ఎలా చెప్పడం కూడా ఇంపార్టెంట్. అంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎఫెక్టివ్గా ఉండాలి, ఆ ఉన్న కొద్ది నాలెడ్జ్లో ఆయన పర్లేదు ఎఫెక్టివ్గా సేల్, ఆ ప్రోడక్ట్స్ని సేల్ కూడా క్లోజ్ చేసే విధంగా ఉండాలి. అంతా బాగా చెప్తున్నాను, సేల్స్ అవ్వట్లేదంటే మీరు క్లోజింగ్స్ కరెక్ట్గా లేదన్నారు. సో ప్రోడక్ట్స్ పరంగా మీరు చెప్పడం తెలవాలా, క్లోజ్ చేయటం కూడా చేయాలి. దీనికి ఏం కావాలంటే మీ దగ్గర నైపుణ్యం అనేది కావాలి. ఓకే, సో ప్రోడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అంటే మీ అప్లయన్స్ చెప్తారు, ఫేస్ మీటింగ్స్ జరుగుతాయి, ఆన్లైన్ ట్రైనింగ్స్ జరుగుతాయి, మీ గ్రూపుల్లో ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఎవ్రీథింగ్ మీరు ప్రోడక్ట్ పరంగా మీరు నాలెడ్జ్ తీసుకోకపోతే నేను చెప్పాను కదా, మీరు వాడటం ఎంత బాగుంటుందో చెప్పడం అంత బాగుంటుంది. సో వాడటం, చెప్పటం, డెమోస్ చూపించటం,
వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మన రైట్గా ప్రోడక్ట్స్ని అప్రోచ్ చేయటం. మీకు తెలియకపోతే ఇనిషియల్గా ప్రోడక్ట్స్ నాలెడ్జ్ అప్లై ద్వారానో హెల్ప్ తీసుకొని చెప్పడం అనేది స్టార్ట్ చేయాలి. 90 days తర్వాత మీరు మీకు ప్రోడక్ట్స్ మీరు చెప్పడం ఓన్గా స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక అస్తమానం అప్లై నుంచి ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా మీరు స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఓకే, అప్లై నుంచి ఎక్కడి నుంచి నాలెడ్జ్ తీసుకుంటే ఇంకా బెటర్ అవుతాయి అనేది నిరంతరం మీరు ప్రోడక్ట్స్ పరంగా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గ్యాదర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోడక్ట్స్ ఎప్పుడైతే షేర్ చేస్తారో ఆర్కే ఇంతకుముందు చెప్పినట్టుగా డిఫరెంట్ ప్రోడక్ట్ అంటే రీటైలింగ్ డిఫరెంట్ ఇన్సెంటివ్స్ మీరు ఇక్కడ స్టార్ట్ అవుతారు. మీరు ఇంట్లో ప్రోడక్ట్స్ వాడటం స్టార్ట్ చేసినట్టే మీకు ట్రేడ్ డిస్కౌంట్ ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది. అది తెలియకుండా మనకి ట్రేడ్ డిస్కౌంట్ ఎంత వస్తుందో తెలియకపోతే రేపు మనం ఇంకోటి చెప్పడం కష్టం అవుతుంది. ఓకే, సో రిటైల్ ప్రాఫిట్ ఎంత ఉంది, ట్రేడ్ డిస్కౌంట్ ఎంత వస్తుంది అనే ప్రోడక్ట్ మనం వాడుతున్నప్పుడు తెలుస్తుంది. వేరే వాళ్ళకి ప్రోడక్ట్స్ షేర్ చేసినప్పుడు మనకి మార్జిన్ ఎంత వస్తుంది అనేది మీకు ఇక్కడ నుండి మీ ఇన్కమ్ అనేది షేరింగ్ ది ప్రోడక్ట్స్ తోటే ఉంటుంది. ప్రోడక్ట్స్ కస్టమర్ని బిల్డ్ చేయటం నేర్చుకోండి. డౌన్ లైన్స్ తీసుకురావటం హర్రీ బర్రీలో చేయకండి. రైట్ డౌన్ లైన్స్ తీసుకురావటం థర్డ్ స్టెప్, సెకండ్ స్టెప్ కాదు. సో మీరు కస్టమర్స్ను ఓరియంటెడ్గా మీరు బిజినెస్లో ఫస్ట్ ప్లాట్ఫామ్ సెట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీ కస్టమర్ బేస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్ ఆ ఇన్కమ్స్ తీసుకురావాలి అంటే ఆర్కే చెప్పినట్టుగా మీ కస్టమర్ బేస్ మొదట్లో బాగా ఉండాలి. ఓకే, అండ్ చాలా అంటే మీకు ఇన్స్టెంట్ ఇన్కమ్స్ను అండ్ మల్టిపుల్ ఇన్కమ్స్ను ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయంటే మీ కస్టమర్ బేస్, మీ ప్రిఫర్డ్ కస్టమర్స్ని ఎంత బాగా చేయగలుగుతారో మీకు అంత ఇన్కమ్స్ అనేది అక్కడ నుండే ప్రారంభం స్టార్ట్ అవుతుంది. సో ఇది రెండోది. మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి మీ నెట్వర్క్ అంటే మనం జనాల్ని 2 విభాగాలుగా చేస్తాము. ఒకటి వచ్చేసి కస్టమర్ బేస్, రెండోది వచ్చేసి ప్యారలల్గా బ్యాలెన్స్డ్గా ఆపర్చునిటీ. ఈ బిజినెస్ మీరు ఎట్లయితే స్టార్ట్ చేశారో అలాంటి సేమ్ మీరు నెక్స్ట్ ఇంకొకటి బిజినెస్ ఆపర్చునిటీ చూపించడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఈ ఆపర్చునిటీ ఎలా చూపిస్తాము? సో ఈ ఆపర్చునిటీ ఉన్న బెనిఫిట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఈ బిజినెస్ ఏం చూపిస్తుంది? ఓకే, మీకు నమ్మకం రావాలి బిజినెస్ పైన. మీరు ఎలాంటి బిజినెస్లో మీరు అడుగు పెట్టారనే ఇన్ఫర్మేషన్, నమ్మకము అండ్ మీకున్న బిజినెస్ ఉన్నటువంటి మీకున్న నమ్మకము ఆ బిజినెస్ పైన అనేది అవతల వ్యక్తి చూస్తారు. వాళ్ళకి బిజినెస్ మొత్తం అర్థం కాదు మొదట్లో, కానీ ఆ ఆపర్చునిటీ పైన ఈ వ్యక్తికి ఎంత నమ్మకం ఉంది, ఓకే ఈ వ్యక్తి ఈ బిజినెస్లో సక్సెస్ అవుతాడు అని ఎప్పుడైతే చూపించే వ్యక్తికి అర్థమవుతుందో డెఫినెట్గా బిజినెస్ గ్రో అవుతూ ఉంటుంది. మీకు డౌన్ లైన్స్ రావటం స్టార్ట్. డౌన్ లైన్స్ తీసుకురావటం ఈజీ అండి, స్పాన్సర్ చేయటం ఓకే, నైపుణ్యం మీరు అవన్నీ నేర్చుకోగలిగితే ఈజీగా వస్తాయి. తర్వాత వాళ్ళని నిలబెట్టడమే ఉంటుంది మ్యాటర్ అంతా. ఎందుకు? యూజ్ ది ప్రోడక్ట్, షేర్ ది ప్రోడక్ట్స్, తర్వాత షేర్ ది ఆఫర్స్. ఈ మూడిటిలోనే వాళ్ళని మళ్ళీ మనం నిలబెట్టాలి. వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్స్ వాడేటట్టు చేయాలి. మనం వాడాం కదా, నెక్స్ట్ వాళ్ళని అట్లా చేయాలి. వాళ్ళని వాడకుండా షేర్ ది ప్రోడక్ట్స్ అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ ఎక్కడ ఏం చెప్పాలో తెలియదు. అట్లాగే ఆపర్చునిటీ నేను మొదలు చూపిస్తాను, ప్రోడక్ట్స్ తర్వాత చెప్తానంటే కూడా వర్క్ అవుతాయి. ఓకే, సో ఈ సీక్వెన్స్లో ప్రోడక్ట్స్ పర్సనల్ యూస్ తోటి స్టార్ట్ చేయాలా. ఓకే, తర్వాత ప్రోడక్ట్స్ కస్టమర్ బేస్ని బిల్డ్ చేయాలా, తర్వాత డౌన్ లైన్స్ నెట్వర్క్ని బిల్డ్ చేయడం చేయాలి. ఈ లాస్ట్ 3 అనేది, థర్డ్ వన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మీ బిజినెస్లో డూప్లికేటర్స్ని తయారు చేయడం. ఓకే, మీరు ఎట్లయితే తయారయ్యారో మీలాగా సేమ్ డూప్లికేటర్స్ తయారు చేయడమే ఈ బిజినెస్లో యాక్షన్ పార్ట్. ఈ 3 యాక్షన్స్ కనుక చేయగలిగితే మీ బిజినెస్ మల్టిపుల్ ఫోర్స్, మీరు అనుకున్న డ్రీమ్స్ను రియాలిటీగా తీసుకురావడం స్టార్ట్ అవుతుంది. ఈ సిలబస్ గత 1959 నుంచి ఇదే సిలబస్ ఇంకా 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా ఆంగ్లో బిజినెస్ బిల్డ్ చేయాలంటే 3 పనులు చేయాలి. ఓకే, ఏ నెట్వర్కర్ అయినా ఏ బిజినెస్ పర్సన్ అయినా కూడా ఇవే వాడతారు, ఇవే సిలబస్ ఉంటుంది. సో
ఫస్ట్ ప్రోడక్ట్స్ వాడటం స్టార్ట్ చేయండి, డెమోస్ నేర్చుకోండి, ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ రైట్గా కస్టమర్ బేస్ బిల్డ్ చేయండి. తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన వన్ అన్నది. సో మీ అప్లైన్ మీరు చెప్తారు బిజినెస్ ఆపర్చునిటీ ప్రోడక్ట్ షేరింగ్ అనేది ఈ రెండు ఎలా జరుగుతుందంటే ఆ వ్యక్తి మీద టోటల్ నమ్మకం పైనే జరుగుతుంది. కస్టమర్స్ రావటమే అనుకోండి, లేదా మీకు డౌన్లైన్స్ రావటం అనుకోండి, టోటల్గా ఆ వ్యక్తి చూపించే దానిపైనే ఉంటుంది. నాట్ అప్లైన్ అనేది ఎవ్రీ టైం ఉండదు. దూరంగా ఉన్నప్పుడు అప్లైన్ ఉరికి రాలేదు ప్రతి దగ్గర. సో మీరు ప్రోడక్ట్స్ మీద నమ్మకం, ఆపర్చునిటీ మీద నమ్మకం, ఆ వ్యక్తికి మీరు షేర్ చేయగలిగితే, మనం ప్రోడక్ట్ షేర్ చేసేకంటే దానికంటే ముందేంటంటే మన నమ్మకం, మన ధైర్యం, ఈ ప్రోడక్ట్ ఈ బిజినెస్ లో ఈ వ్యక్తితో నేను వెళ్తే నేను కూడా సక్సెస్ అవుతా అనే అన్నిటికంటే వర్బల్ గా ఆ వ్యక్తికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రోడక్ట్స్ మూవ్ అయితే బిజినెస్ ఆపర్చునిటీ సైన్ చేస్తారు. అన్నిటికంటే ముందు ఆయన చూస్తారు, ఎందుకంటే చూసే వ్యక్తి హౌ స్ట్రాంగ్ ఈజ్ అనేది తెలుస్తుంది. సో మీరు యాక్షన్లో ఎంత స్ట్రాంగ్ ఉంటామో మీకు బిజినెస్ అంత స్ట్రాంగ్ ఉంటుంది, ఫౌండేషన్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. మీ డ్రీమ్స్ నియర్గా తీసుకొచ్చేది, రియాలిటీగా తీసుకొచ్చేది ఇన్ని వేసుకోవచ్చు. సో బ్యాక్ టు హోస్ట్ అండ్ డన్. థ్యాంక్ యూ సో మచ్ చారి అన్న, థ్యాంక్ యూ. సో ఈ 3 పనులు చేయకుండా బిజినెస్లో ఎట్టి పరిస్థితుల్లో అయితే ముందుకు వెళ్ళలేరు. డెఫినెట్గా ఈ 3 పనులని టాప్ ప్రయారిటీ కింద మన యాక్షన్లో ఉంచాలి. సో థ్యాంక్ యూ సో మచ్ చారి అన్న, ఇట్ వాస్ రియల్లీ క్లియర్ అండ్ నీట్. సో ఫర్దర్గా మూవింగ్ ఫార్వర్డ్ మనం ఫైనల్గా ఇంకొక హైలీ సక్సెస్ఫుల్ లీడర్ని ఇన్వైట్ చేద్దాము. ఐ వాంట్ ఇన్వైట్ డాక్టర్ మల్లేష్ గారు అండ్ సరిత గారు ఫర్ 4 basics. ఓవర్ టు యూ మల్లేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఈ మీటింగ్ అయితే ఎవరైతే అటెండ్ అయ్యారో అందరికి కూడా, ఎందుకంటే ఈవినింగ్ టైం చాలా చాలా ఇంపార్టెంట్ టైం అందరికి కూడా. టుడే సెషన్ ఆసమ్ సెషన్. ఎందుకంటే మనము ఈ బిజినెస్ లో ఎందుకు వచ్చాము, ఎలా గ్రో కావాలి, ఎందుకు గ్రో అవ్వాలి చెప్తున్నారు కదా. అది చెప్పబోయే ముందు నా పేరు డాక్టర్ మల్లేష్ రేణు, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతాను. మా బ్యూటిఫుల్ వైఫ్ సరితతో కలిసి ఈ ఆపర్చునిటీ ఎంజాయ్ చేస్తూ చాలా సీరియస్గా బిల్డ్ చేస్తున్నాం ఈ బిజినెస్ని. సో రెండో విషయం, ఈ బిజినెస్ మేము రాకముందు మేము అందరూ ఏ బిజినెస్ అయినా జీరోని స్టార్ట్ చేస్తారు, కానీ మేము ఈ బిజినెస్ను -64 lakhs స్టార్ట్ చేసాం. మా లైఫ్లో మల్లేష్ గారు వీడియో స్టక్ అయిందండి. వినపడట్లేదా? యా, క్లియర్ ఇప్పుడు. ఓకే. లైఫ్లో కొన్ని ఒడిదుడుకులు మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి మన లైఫ్లో జీరో నుంచి స్టార్ట్ చేసాము. మధ్యలో కొన్ని ఒడిదుడుకుల వల్ల మేము -64 lakhs వెళ్ళిపోయాము. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి మేము -64 lakhs స్టార్ట్ చేసాము. ఇప్పుడు మేము +10 lakhs తోటి ఉన్నాం. దట్స్ అ గ్రేట్ థింగ్. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే మా బ్యాంక్ బ్యాలెన్స్లో ఇప్పుడు 10 lakhs rupees అనేది ప్రస్తుతం ఉంది. అన్ని మైనస్లు పోను, ఈఎంఐలు పోను, అప్పులు పోను. సో వీఆర్ అంటే ఆల్మోస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు మనీ ఈ బిజినెస్ అంత వచ్చిందంటే, కానీ అంత రాలే కాకపోవచ్చు, కానీ అంత హోప్ వచ్చింది. ఎందుకు హోప్ వచ్చిందంటే మా బిజినెస్ తీసుకొచ్చిన మా మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, రాంబాబు సార్, అండల్ మేడం, సో అప్లాన్స్ స్టూడెంట్, వాళ్ళు చెప్పిన పద్ధతి, వాళ్ళు నేర్పించిన పద్ధతి వల్ల ఇప్పుడు చెప్పారు కదా, బుక్స్, వీడియోస్, మీటింగ్స్, వీటి వల్ల మాకు ఏంటంటే ఒక హోప్ అనేది కనిపించింది. ఇది చేసి ఇవన్నీ చేస్తే ఒక హోప్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసి ఒక 5 years లోపల మా ప్రొఫెషనల్ ఈ బిజినెస్ రెండు కలిపి ఆల్మోస్ట్ 70+ lakhs మేము సంపాదించుకోవడం జరిగింది. ఈ బిజినెస్ ద్వారా మేము లాస్ట్ 2 years లో 18 lakhs rupees తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ అవర్ బెస్ట్ అనుకుంటాం మేము. ఎందుకంటే ఈ 2 years లో మేము గత 24-25 years లో మేము చేయలేని పని ఈ 2 years చేయగలిగాం. అది బాగా నచ్చింది. ఎలా చేశాము, ఎందుకు చేశామని చెప్పబోయే ముందు 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాము. ఏమైందంటే ఈ బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ బిజినెస్ బిల్డ్ చేస్తే మనము ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతామని. ఓకే, నాకు చెప్పబోయే ముందు
నేను సరితను ఇన్వైట్ చేస్తాను. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు సరిత అండి. చెప్పారు కదా బిజినెస్ అంటే ఇద్దరము ఫస్ట్ నుంచి బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాము. చాలా రకాలు ట్రై చేసాము. ఒక్కొక్కసారి గుర్తొస్తే నవ్వు వస్తుంది, ఎన్ని రకాలు ట్రై చేసామా, మేమే ఇన్ని చేసామా అని ఇప్పుడు అప్పుడప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నవ్వుకుంటాను నేను ఒకదాన్ని ఉన్నప్పుడు కూడా. అలా చాలా బిజినెస్ ట్రై చేస్తూ వచ్చాము. మా అప్లయన్స్ వచ్చేసి అండాల్ మేడం రాంబాబు సార్. ఆయన చెప్పినట్టు నిజంగానే ఒక ఒక స్టేజ్ అంటే అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళినప్పుడు మోరల్ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఇంకేదన్నా జరగవచ్చు ఫ్యామిలీస్ లో. అది చాలా మందిని చూస్తున్నాం మనం బయట కూడా. కానీ థ్యాంక్ యూ గాడ్, నిజంగా మమ్మల్ని ఈ అవకాశంలో వేసినందుకైతే ఫస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే అటువంటి కండిషన్ లో మైండ్ డిస్టర్బ్ ని చేసుకోకుండా స్టేబుల్ గా నిలబడగలిగామంటే త్రూ ద సిడీస్. అంటే ఇక్కడ విన్న ఆ సిడీసే మమ్మల్ని నిలబెట్టే 100% నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి ఒక్కరి స్టోరీ మాకు రియల్ అయ్యేది, అంటే మాదే అన్నట్టు కనెక్ట్ అయ్యేది అనమాట మాకు అప్పుడు. అలా ఉండేది కాబట్టి మేము దీన్ని ఇంతలా గట్టిగా స్టిక్ అనే పట్టుకోవడం జరిగింది. అలాగే మేడం సారు ఫస్ట్ అయితే మాట్లాడలేదు, తర్వాత మాట్లాడుతుంటే నాకు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అదంతా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చేదాన్ని, విని వదిలేసేదాన్ని కాదు. ఎప్పుడు కూడా చిన్న పాయింట్ కూడా విని వదిలేయలే, ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసుకునేదాన్ని. నాకు అందులో రిజల్ట్ వస్తే కూడా నేను రిపీట్ చెప్పేదాన్ని అనమాట. అలా అనిపించేది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాము. ఈరోజు మాకు చాలా మంచి టాపిక్ ఇచ్చారు. నిజంగా అసలు ఈ బిజినెస్ కి బేసిక్స్, అసలు వాటితోటే బిజినెస్ సక్సెస్ అనేది చాలా వరకు ఇప్పుడు చారి సార్ చెప్పినట్టు పర్సనల్ గా యూజ్ అనేది ఎలాగో, మనం సిస్టమేటిక్ గా ఎలా వెళ్ళాలన్నది రాంబాబు సార్ చెప్పారు. మనకి ఏం కావాలి అన్నది మేడం చెప్పారు. దేనికోసం వచ్చామో రామకృష్ణ సార్ చెప్పారు. ఈరోజు ఒక్కొక్క లీడర్ది ఒక్కొక్క టాపిక్ ఎక్సలెంట్ గా ఉంది. అందులో ఏది కూడా మనం మిస్ అవ్వకుండా లీడర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో దయచేసి ఒక బుక్ పెన్ పెట్టుకొని ఇప్పటి వరకు ఎవరు రాసుకున్నారో మీ టీంకి అది నేర్పించండి, మీ టీంకి అది ప్రమోట్ చేసుకోండి. మీ టీంలో వాళ్ళు కూడా ఎవరన్నా రాసుకొని మీరు మిస్ అయినా డౌన్ లైన్ దగ్గర నేను అడగడం ఏంటని మొహమాట పడద్దు, అడిగి మరి వాళ్ళ దగ్గర నుంచి నోట్ తీసుకొని రాసుకోండి. ఎందుకంటే మేము అన్ని అప్పుడు నోట్ రాసుకున్నవే ఇప్పుడు మేము చెప్తున్న మాటలు ప్రతిదీ కూడాను. ఓకేనా, ఈ బిజినెస్ కి మెయిన్ పిల్లర్స్ 4 బేసిక్స్. అంటే మనం ఇంటికి పిల్లర్స్ ఎలా వేస్తామో, మన ఇంటి ముందు ఇప్పుడు ఊర్లలో అయితే తెలీదు, ఇప్పుడు ఇంతకుముందు అయితే పందిర్లు ఉండేవి కదా, 2 వాటితో వేస్తే ఎలా ఉంటది, 4 ఇంటితో వేస్తే ఎలా ఉంటది, 8 ఇంటితో ఎలా వేస్తే ఎలా ఉంటది, 16, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే స్ట్రెంగ్త్ ఎలా ఉంటది బలంగా. అలాంటిది 4 బేసిక్స్ అనేది మన బిజినెస్ కి బేసిక్స్ చాలా అవసరము. ఆ బేసిక్స్ నుంచి ఫస్ట్ మనము తీసుకోవాల్సింది ఏమంటామంటే, అందరికి గుర్తొచ్చేది నేమ్స్ రాయాలేమో అనుకుంటాం. అంటే పీపుల్ ని కలవాలి. ప్రతి బిజినెస్ కి పీపులే కావాలా. ఇప్పుడు బయట ట్రెడిషనల్ చేయాలన్నా మీరు పీపులే కావాలా, మీరు టీచింగ్ చేయాలన్నా చిల్డ్రన్స్ కావాలా, పిల్లలు కావాలా, మీరు టైలరింగ్ చేయాలన్నా మీకు కస్టమర్సే కావాలా. ఇక్కడ కూడా మనకి కస్టమర్సే కావాలి. కానీ కస్టమర్స్ కంటే అక్కడ ఒక పెట్టుబడి ఉంటుంది. ఒక కుట్టు మిషన్, ఒక టైలరింగ్ చేయాలనుకో ఒక లేడీ, తను ఏం చేసుకోవాలా, దానికి సంబంధించిన మిషన్, దానికి కావాల్సిన వస్తువులు అవన్నీ అరేంజ్ చేసుకొని తన ఇంటి ముందు ఒక చిన్న బోర్డు లాంటిదో, లేకపోతే తనకు తెలిసిన కొంతమందికి నేను టైలరింగ్ చేస్తున్నా అని చెప్పుకునే ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది కదా. అంత చిన్న దానికి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ కంపల్సరీ కావాలి కదా. కానీ ఇక్కడ ఏంటి మన అడ్వర్టైజ్మెంట్, ఇంతకుముందు అండాల్ మేడం చెప్పినట్టు మన డ్రీమే మన బలం. నిజంగా నేను ఈ ఆపర్చునిటీ చూసిన ఫస్ట్ ఓపెన్ మీటింగ్ రోజు నేను తీసుకున్న, హాల్ నుంచి బయటకు వచ్చి తీసుకున్న ఒకే ఒక డ్రీమ్, నేను టైం ఫ్రీ అవ్వాలా. ఈ బిజినెస్ ద్వారా నేను అవుతాను 100% అనేది నాకు ఆ రోజు నేను విన్న కొన్ని సిడీస్ ద్వారా, నేను చూసిన ఓపెన్ మీటింగ్ ద్వారా నాకు అర్థమైంది. నా లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏంటంటే నేను టైం ఫ్రీ అవ్వాలా విత్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో కావాలి. ఇది ఒక లాంగ్ టర్మ్ డ్రీమ్ నాది. ఇప్పుడు ఈ జూమ్ కాల్లో ఎంత మంది ఉన్నారో దయచేసి మీరు అందరూ కూడా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకటే బిజినెస్ లో, కానీ డ్రీమ్స్ సపరేట్ ఉంటాయి. గమనించండి ఒకసారి, ఎవరి డ్రీమ్ ఎలాంటిదో చెప్పలేం కాబట్టి ఇద్దరు కలిసి ఒక 5 డ్రీమ్స్, ఒక 3 డ్రీమ్స్ సపరేట్ గా రాయండి ఒక బుక్ లో. ఆ బుక్ ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. తెలుసా, అది లాంగ్ టర్మ్ డ్రీమ్ ఒకటి ఉంటుంది మనకి, మిడిల్ ఒకటి ఉంటుంది, షార్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఒక 3 నుంచి 6 months లోపు అయ్యేది, ఒక 2 years తర్వాత జరగబోయేది, ఒక 5 to 6 years తర్వాత జరగబోయేది. ఈ 3 రకాల డ్రీమ్స్ ని మనము
ఖచ్చితంగా లిస్ట్ చేసుకొని ఉంచుకోవాలి 100%. అలా దాని తర్వాత మళ్ళీ మనము ఈ బిజినెస్ ఇప్పుడు చెప్పానుగా, మనం ఏది చేయాలనే పీపుల్ కావాలా. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేమ్ లిస్ట్ ప్రిపరేషన్. ఇక్కడ వచ్చేసరికి మనకు అందరికి ఒక బ్రేక్ వస్తుంది. ఏం బ్రేక్ వస్తుంది అంటే చెప్పాలా లేదా, చిన్న బ్రేక్. అంటే చెప్పొచ్చా లేదా, వింటారా వినరా, ఈ రెండింటి మధ్య ఒక సందేహం జరుగుతూ ఉంటుంది. సందేహమే అవసరం లేకుండా అడ్వర్టైజ్మెంట్, నేను ఒక మంచి ప్రొడక్ట్ లో తీసుకున్నాను, నాకు బెస్ట్ గా ఉందని చెప్పాలంటే మీకు పీపుల్ కావాలి. ఆ పీపుల్ అంటే ఎలా, నేమ్ లిస్ట్ ఎలా తీసుకోవాలి మనము, దానికి ఒక ఫార్ములా ఉంది. ఇక్కడ చెప్పారు కదా ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ ఫార్ములా వాడాలి. ఫ్రెండ్స్ ఫార్ములాలో ఏమొస్తుంది, ఫస్ట్ మనకి ఎఫ్ వస్తుంది కదా. అందరు రాసుకోండి, ఇలా రాయండి. ఇక్కడ చూసారు కదా డ్రీమ్స్ ఎలా రాసుకున్నారో వాళ్ళు, కనిపిస్తుంది అనుకుంటా అందరికి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి ట్రావెల్, ఒక డ్రీమ్స్ అంటే కారు, హౌస్, ట్రావెల్, చారిటీ, ఇట్లా ఆ హస్బెండ్ కి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, వైఫ్ కి ఏది, ఈవెన్ పిల్లలకి ఏది ఇష్టం ఉంటుందో అవి కూడా రాయొచ్చు మనం. ఇక్కడ చూసుకోండి, ఇది ఫ్రెండ్స్ లిస్ట్ అనేది. ఇది ఫ్రెండ్స్ అనే దాంట్లో ఫస్ట్ వచ్చేది మనకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్యామిలీ వేరు ఉంటుంది, ఫ్రెండ్స్ వేరే ఉంటారు. ఫ్యామిలీ అంటే ఇప్పుడు మేమున్నాము, నాకు బ్రదర్ ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఇది ఒక ఫ్యామిలీ. వీళ్ళ దాంట్లో కూడా ఉంటారు కదా. ఇప్పుడు మల్లేష్ గారు అయినా నా ఫ్యామిలీ, ఆయన ఫ్యామిలీ ఒకటే కదా వాళ్ళ దాంట్లో. నెక్స్ట్ నా ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్, అదొక లిస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఆర్ అంటే రిలేటివ్స్. రిలేటివ్స్ అంటే నా రిలేటివ్స్ ఏనా, ఇద్దరి రిలేటివ్స్ కదా, ఇద్దరు రిలేటివ్స్ వస్తారు. చాలా లిస్ట్ అవుతుంది, అక్కడనే మనకు చాలా లిస్ట్ అవుతుంది. అందులో దేనికోసం ఎవరు వస్తారో చెప్పలేము. ఒకరు మనీ కోసం రావచ్చు, ఒకరు హెల్త్ కోసం రావచ్చు, ఒకరు మంచి రికగ్నిషన్ కోసం రావచ్చు, ఒకరికి మంచి కార్ కావాలవచ్చు. అందులో ఏ డ్రీమర్ ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. కానీ లిస్ట్ చేసేటప్పుడు మాత్రం మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడో ఒక రోజు మనల్ని అడుగుతారు, లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మన అమ్మాయి ప్లాన్ చెప్పి వాళ్ళని తీసుకెళ్ళిపోరు. అందుకే జాగ్రత్తగా లిస్ట్ అనేది చేయాలి. నెక్స్ట్ అంటే ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇక్కడ ఇన్స్టిట్యూషన్ అనేసరికి మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం చదువుకున్న దగ్గర అనుకుంటారు, ఓకే అది పర్లేదు, మనం చదువుకున్న దగ్గర నుంచే రావాలి కదా. అక్కడి నుంచి మన పిల్లలు కూడా చదువుతున్నారు కదా, వాళ్ళని నర్సరీ నుంచి చదివిపిస్తున్నా, అక్కడి నుంచి కూడా మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, మన పిల్లలకి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు కదా. నెక్స్ట్ ఎన్ అంటే నేబర్స్. నేబర్స్ అంటే యాక్చువల్గా మనిషి భయపడేది ఇక్కడే. నేబర్స్ చెప్పడానికి ఫస్ట్ ఆలోచిస్తాడు, ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్ కి, నేబర్స్ కి. ఎందుకంటే వాళ్ళు పక్క పక్కనే ఉంటారు కదా. ఇదేంటి కొత్తది పట్టుకొచ్చారు అనుకుంటారు, అస్సలు అవసరమే లేదు. ఒక్కసారి మనము ఇంట్రడక్షన్ చేయడం ఖచ్చితంగా కావాలి. అది అయిపోయినాక మన ధైర్యం కూడా 100 పెరుగుతుంది. ఒకవేళ వాళ్ళు వద్దన్నారు అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మనం ఏదో రోజు ఈ బిజినెస్ చేస్తున్నాం, సక్సెస్ అవుతున్నాం, మన ఇప్పుడు మన పిన్ లెవెల్స్ మారుతున్నప్పుడు, మన ఇన్కమ్ లెవెల్స్ మారుతున్నప్పుడు, మన ఇల్లు మారుతుంది, మన ఇంట్లో వాతావరణం మారుతుంది, మన ఇంటికి వచ్చే ఫర్నిచర్ మారుతుంది, మన ఇంటి ముందు వెహికల్స్ మారుతున్నాయి, ఇవన్నీ మారుతున్నాయి అంటే తనకు తెలిసి ఉంటుందా, ఆహా ఆ రోజు నాకు చెప్పిన ప్లాన్ ద్వారా అవుతుంది. అదే చెప్పకుండా చేస్తే మనం ఏదో చేస్తున్నాం. ఖచ్చితంగా నేబర్స్ కి ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి కానీ, ఈ ప్రొడక్ట్ గురించి కానీ ఖచ్చితంగా చెప్పాలి మనం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డి ఫర్ డ్రీమర్స్. అంటే వీళ్ళని స్పెసిఫిక్ డ్రీమర్స్ ఎందుకు అంటామంటే, మనము ఇప్పుడు లాయర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళందరూ డ్రీమర్స్. ఎందుకంటే వాళ్ళు ఒకరి దగ్గర పని చేయడానికి ఇష్టపడట్లేదు కాబట్టి వాళ్ళందరినీ అందులోకి తీసుకుంటాం, వాళ్ళనే డ్రీమర్స్ అంటారు. వాళ్ళకు కూడా చెప్పొచ్చు, ఇప్పుడు మేమున్నాం కదా, మేము చేస్తామని అనుకున్నారు మా ప్లాన్స్, అంటే అంత బిజీ ఉన్నారు, వీళ్ళకి ఈ అవకాశం అర్థం అవుతుందా అనుకున్నారు. మా డ్రీమ్ ఏంటో మేము ఐడెంటిఫై చేసుకున్నాం, వాళ్ళు కూడా మాకు చెప్పారు, ఇలాంటి డ్రీమ్ చూపించారు, ఇలాంటి పర్సన్, మీలాంటి ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారని అతను చూపించారు మాకు కదా. అది నెక్స్ట్ వచ్చేసి ఎస్. ఇది చాలా బ్యూటిఫుల్ వర్డ్. టోటల్ గా మొత్తం లాస్ట్ లోకి వచ్చింది, కానీ పవర్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము అండ్ మేడం వల్లనే తీసుకోండి. స్ట్రేంజర్స్, మేము తెలీదు, వాళ్ళు తెలీదు, కానీ మేము స్ట్రేంజర్స్ కానీ స్ట్రాంగ్, ఖచ్చితంగా స్ట్రాంగ్. ఈవెన్ తిరుమల స్ట్రాంగ్, నాకు తెలీదు తిరుమల. సుమలత స్ట్రాంగ్, నాకు తెలీదు. సౌజన్, వాళ్ళెవ్వరూ తెలియదు నాకు. ఇప్పుడు మా ఫ్యామిలీలో నుంచి కొంతమంది నాకు
బిజినెస్ లోకి వస్తుంది. కానీ ఫస్టే నాకు స్ట్రేంజర్స్ వచ్చారు, ఇప్పుడే ఫ్యామిలీ వస్తుంది. కానీ నేను ఫ్యామిలీని అప్పుడే టచ్ చేసి వచ్చాను, కానీ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. మీరు సిల్వర్ అయినాక వాళ్ళు వస్తున్నారు. కానీ అంతకుముందే నా మీద నమ్మకంతో నాకు స్ట్రేంజర్స్ వచ్చారు. అది ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇది నేమ్ లిస్ట్, ఫస్ట్ డ్రీమ్ లిస్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే మేడం చెప్పినట్టు ఎలా వెళ్ళాలి అనేది సింపుల్, ఎందుకు వెళ్ళాలనేది తెలిస్తే ఎలా వెళ్ళాలనేది సింపుల్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నేను ఈ 2 స్టెప్స్ నేను తీసుకున్నాను, ఇంకా 2 స్టెప్స్ తనకి ఇస్తున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ 50-50 అంటే ఇద్దరం షేర్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ బ్యాక్ టు మల్లేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది కదా సార్? థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గ్రేట్. ఇక్కడ మనము ఏది చూసుకున్నా ఏది చూసుకోకపోయినా 2 విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. మనము దేనికోసం చూస్తున్నాం అంటే ఒక ఆపర్చునిటీ చూస్తున్నప్పుడే ఈ అవకాశం అనేది మా ఇంటికి వచ్చింది. మనం వెతుక్కుంటూ వచ్చింది ఆపర్చునిటీ అంటే నిజంగా చెప్పాలంటే వెతుక్కుంటేనే వస్తుంది. మనం ఎవరింటికైనా వెతుక్కుంటేనే వస్తుంది. ఎందుకంటే నీకు ఒక అవసరము అని యూనివర్స్ గుర్తిస్తుంది కదా. యూనివర్స్ గుర్తించినప్పుడు మీకు అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఇస్తూ మెంటర్షిప్ కూడా ఫ్రీగా వస్తుంది మనకు. దట్స్ అ గ్రేట్ థింగ్. ఇక్కడ మనం చెప్పచ్చు, ఫస్ట్ అప్లైన్ చెప్పాల్సింది ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పారు కదా రామకృష్ణ గారు. సో వండర్ఫుల్ ఎస్హెచ్పి. ఇప్పుడు నేను వేసుకున్న టీషర్ట్ ఉంది న్యూట్రిలైట్, నేను ఎస్హెచ్పి తీసుకున్నాను. నేను చాలా వరకు ఇప్పుడు మా ఇంట్లో ఒక 10 to 12 ఉంటాయి. అంటే ఈ న్యూట్రిపాక్స్ ద్వారా తీసుకున్న ఇవన్నమాట. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మొత్తం నేను న్యూట్రిలైట్ ప్యాంట్స్, న్యూట్రిలైట్ ఇవే వేసుకుంటున్నాను. న్యూట్రిలైట్స్ బ్యాగ్స్ ఉన్నాయి మా ఇంట్లో, న్యూట్రిలైట్ సూట్ కేసులు ఉన్నాయి, న్యూట్రిలైట్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా మేము ఇది దానిలో న్యూట్రిపాక్స్ ద్వారా తీసుకున్నాం. కాబట్టి చాలా వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రామకృష్ణ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆండాల్ మేడం చెప్పారు కదా డ్రీమ్స్. అది లేకుండా ఈ బిజినెసే కాదు మన లైఫే జరగదు. ఎందుకంటే మన పుట్టుకతోటే మనం డ్రీమ్స్ తోటి పుడతాం. ఎందుకు పుట్టుకతోటి అవసరం అనుకుంటాం, కానీ అది డ్రీమ్ గా మనకు మలుస్తుంది. అమ్మను ముట్టుకోవడం కూడా ఆ టైంలో అమ్మ పక్క నుంచి వెళ్ళిపోతే అది ఒక డ్రీమ్ గా ఉంటుంది. అమ్మ నా పక్క ఎప్పుడు వస్తే బాగుండు చిన్నప్పుడు పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళి ఎప్పుడు వస్తే మా ఇంటికి వస్తే బాగుంటుంది, అదొక డ్రీమ్ గా ఉంటుంది. మమ్మీ పనికి ఎప్పుడు వస్తుంది అని చూడడం, ఎదురు చూడడం ఒక డ్రీమ్ గా ఉంటుంది. తర్వాత చదువు కోసం, తర్వాత కొంచెం తర్వాత వాళ్ళు అనుకున్న గోల్స్ కోసం, తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనుకున్న లైఫ్ కోసం, తర్వాత జాబ్ కొట్టడం. చాలా మందికి జాబ్ కొట్టడం ఒక డ్రీమ్ గా ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి జాబ్స్. అది రాకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒక డ్రీమ్. ఇవన్నీ కూడా డ్రీమే. మన లైఫ్ మొత్తం కూడా డ్రీమే. వితౌట్ డ్రీమ్ లేవు. నువ్వు ఏమి చేస్తున్నావో నువ్వు అదే అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. అంటే మనం ఏమి ఆలోచిస్తున్నామో మనం అదే. సో మనము ఒక లైఫ్ లో 1,00,000 మందికి హెల్ప్ చేయాలనుకున్నాం అనుకోండి, మన మైండ్ సెట్ 1,00,000 మందికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. కానీ డ్రీమ్ లైఫ్ మేడం చెప్పినట్టు ఏంటంటే లైఫ్ ఓన్లీ మన డ్రీమే. మనం ఈ రోజు 5 రూపాయలు సంపాదిస్తున్నామంటే అది మన డ్రీమే. మనం 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటే అది కూడా మన డ్రీమే. మనం ఒక నెలకు 1,00,00,000 రూపాయలు అనుకుంటే అది కూడా మన డ్రీమే. మన హెల్త్ బాగుండాలనుకుంటే అది కూడా డ్రీమే. ఎవ్రీథింగ్ ఇస్ కమ్ ఫ్రమ్ డ్రీమ్. నీ ఆలోచన ఎలా ఉంటే, నీ చుట్టుపక్కల వ్యక్తులు నీతోటి ఎలా ఉంటే మనం అదే. ఆ డ్రీమ్ రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఒక ఏముండాలా, ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉండాలి. ఆర్గనైజింగ్ కెపాసిటీ లేకపోతే కుదరదు కదా. ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు, ఒక ఇన్ఫోసిస్ పెట్టారు, లేకుంటే ఒక కంపెనీ ఏదైనా పెట్టారు, ఒక ఆర్గనైజింగ్ కెపాసిటీ లేకపోతే అది పెడితే ఎన్ని రోజులు ఉంటుంది, లాస్ట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఆర్గనైజింగ్ కెపాసిటీ కోసమే ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ రాంబాబు సార్ చెప్పాడు 9 core స్టెప్స్, అంటే సక్సెస్ స్టెప్స్ అంటాం చెప్పారు వాళ్ళకు. ప్లస్ చారీ సార్ చెప్పారు 3 steps. ఇవి కూడా ఈ 9 core స్టెప్స్ అనేది ఆర్గనైజింగ్ కెపాసిటీ మనకు పెంచడం కోసం. బుక్స్ చదవమన్నారు కదా, బుక్స్ చదవాలి. ఎందుకు చదవాలి అంటే బుక్స్ లో మనం వెతుక్కుంటాం మనం ఎక్కడున్నాము, ఎంత దూరం వెళ్ళాలనేది. రెండోది వచ్చేసి మీటింగ్స్ ఎందుకు అటెండ్ కావాలి, ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అక్కడ చూడడానికి మీటింగ్ అటెండ్ అవుతాం, సక్సెస్ఫుల్ మాటలు పోతాం. తర్వాత ఏం చెప్పారు ఇంకా, బుక్స్, మీటింగ్స్ అండ్ సిడీస్. చాలా మా లైఫ్ లో ఈ 5 సంవత్సరాల్లో ఒక 70 lakhs ప్లస్ సంపాదించామంటే ఈ సిడీస్ వల్లనే. రెగ్యులర్ గా సిడీస్ వినడం అనేది మా ఇంట్లో ఒక పరిపాటకం అనేది. రోజు 1-2 CDలు అనేది ఖచ్చితంగా మేము వింటాం అట్లా ఖచ్చితంగా. కాబట్టి దాన్ని పరిపాటగా వేసుకున్నాం. ఇట్లా సార్ చెప్పి ఈ ప్రోడక్ట్ అనేది ఎవ్రీ ప్రోడక్ట్ మేము టచ్ చేసాం. ప్రతి ప్రోడక్ట్ టచ్ చేయాలంటే అవసరం లేదు.
మీకు ఏది అవసరం ఉందో అదే తీసుకోవాలి, మీ బడ్జెట్ అంతా అదే తీసుకోండి. కానీ 3-4 నెలల వరకు అన్ని ప్రోడక్ట్ మీరు టచ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది మనము డ్రీమ్ అయిపోయింది, సక్సెస్ కావడం ఎలాగో తెలుసుకున్నాము. కానీ నిజంగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే ఒక నిర్మాణాత్మకమైన ఒక టీమును క్రియేట్ చేయాలి. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ మీన్స్ ఇట్స్ టీమ్. నేను ఒక్కనే ఉంటే దాన్ని ఆర్గనైజేషన్ అనం, అది టీంతో కలిపి ఉంటే ఆర్గనైజేషన్ అండి. ఒక టీం రావాలి అంటే నా వ్యక్తిత్వం ఉన్న భావజాలం ఉన్న వ్యక్తులు నా టీంలోకి రావాలి కదా. ఎవరైతే భావజాలం ఉన్న వ్యక్తులు నా టీంలోకి వస్తారో అప్పుడు నా టీం అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే నా భావజాలను వదిలిపెట్టేసేసి తనకు ఇష్టం లేని పీపుల్ను, అంటే దీనికి ఇష్టం లేని పీపుల్ అందరూ తీసుకొచ్చి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ బిజినెస్ ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ చేసుకో బిజినెస్ కాదు. మనతో సరిపోయేంత, నా ఆర్గనైజేషన్ కు సరిపోయేంత బిజినెస్ తీసుకోవడం. దానికోసమనే ఇప్పుడు సరిత చెప్పింది కదా, లిస్ట్ బిల్డింగ్ అనే ప్రక్రియ చేయాలి. అంటే మనం ఎందుకు ఈ ఆర్గనైజేషన్ లోకి వచ్చాము అంటే 5,000 కోసం వచ్చామా, 5 లక్షల కోసం వచ్చామా, 50 లక్షల కోసం వచ్చామా? ఫస్ట్ మీరు ఫిక్స్ అయిపోవాలా, నాకు ఎటువంటి కారు కావాలి, ఎలాంటి కారు కావాలి, ఇది డ్రీమ్ లిస్ట్ అని మీరు రాసుకోవాలా. ఎన్ని సంవత్సరాలు కావాలి, ఎంత క్వాంటిటీలో కావాలని రాసుకోవాలి ఆ డ్రీమ్ లిస్ట్. తర్వాత నేమ్ లిస్ట్. ఎందుకు నేమ్ లిస్ట్ కావాలంటే నేను పెద్ద ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అంటే నా ఆర్గనైజేషన్ పెద్దగా ఉండాలి, అది కూడా నా లాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులే కావాలి. దానికోసం నేను ఏం చేయాలంటే నాలాంటి ఆలోచన వ్యక్తులు పోగా దొరకరు కదా. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ తయారు చేసుకుంటాము. దాని ప్రకారం అందరిని టచ్ చేసుకుంటూ వెళ్ళి నాలాంటి వ్యక్తులను పట్టుకొని వచ్చేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాం. ఎలా ట్రైనింగ్ ఇస్తాం? ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు మనం అన్ని లిస్ట్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇందులో కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్. ఇప్పుడు సరిత కంప్లీట్ చేసింది, కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ చేస్తుంది. కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ చేస్తాం. ఎప్పుడైతే కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేస్తామో చేసేటప్పుడు ఈ బేసిక్ రూల్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన అప్లైన్ లేకుండా ఎప్పుడు కూడా మనము కాంటాక్ట్ ఇన్వైటింగ్ చేయకూడదు. మన అప్లైన్ ఎప్పుడు బిజినెస్ తీసుకొచ్చిన అతను కావచ్చు, లేకుంటే గ్రోయింగ్ అప్లైన్ అంటే తొందరగా గ్రో అవుతూ చాలా మంది పీపుల్ టీంలో తీసుకుంటారు. వాళ్ళని పట్టుకుని మనం ఏం చేయాలంటే వాళ్ళని తీసుకెళ్ళి కాంటాక్ట్ చేయాలా. తర్వాత వాళ్ళకి ఇన్వైటింగ్ ఎలా చేయాలో నేర్పించాలా. నేను సో ఒక బిజినెస్, నేను ఇటువంటి ఆలోచనతో ఉన్నాను, నాకు అటువంటి పీపుల్స్ కోసం వెతుకుతున్నాను, మేము చాలా పెద్ద బిజినెస్ చేయబోతున్నాము నా ఆర్గనైజేషన్లో అని చెప్పి బిజినెస్ తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడిపోయింది. ఇన్వైట్ చేయడం అనేది జరగాలి. ఎప్పుడైతే కాంటాక్ట్ చేసామో ఫోన్లో, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, లేదా వాళ్ళని మన ఇంటికి పిలుచుకున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పాము. వాళ్ళకి ఏం చెప్పాలా? తర్వాత మనకు పీపుల్స్ కావాలి కదా బాగా, కాబట్టి మనకు ప్లాన్ చెప్పాలి. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసినప్పుడు దానికంటే ఒక ప్లాన్ ఉంటుంది కదా. ఒక ఆర్గనైజేషన్ గ్రో కావాలనుకుంటున్నాం, ఒక 5 సంవత్సరాలు ఇంత పెద్ద దూరం వెళ్ళాలనుకుంటున్నాం, కాబట్టి ప్లాన్, ఒక ప్రాజెక్ట్ వర్క్, ఒక 5 సంవత్సరాల ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. 5 సంవత్సరాలు ఇలా ఉంటుందండి, దీనికి పెట్టుబడి ఏముండదు, దీన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పడం. ఇది షో ద ప్లాన్ అంటాం. తర్వాత ఏం చేయాలి మనము? షో ద ప్రొడక్ట్. ఏదైతే ప్రొడక్ట్ ఉందో ప్రొడక్ట్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో ప్రొడక్ట్ను షో ద ప్రొడక్ట్ అంటే కదా, ప్రొడక్ట్ డెమో చేసి చూపించాలి. అంటే ఇది ఈ ప్రొడక్ట్ డెమో చేసి ఎలా ఇది మన ప్రోడక్ట్ బాగుంటుంది, బయట ప్రోడక్ట్కు మన ప్రోడక్ట్ కంపేర్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ప్రోడక్ట్ వాడుకున్నాం కదా, బయట ప్రోడక్ట్కు ఈ ప్రోడక్ట్ కంపేర్ చేసి చూస్తాం, కంపేర్ చేసి చూపించి వాళ్ళకి చూపెడతాం ఎంత ఎకనామికల్గా ఉంది, ఎంత ఈకో ఫ్రెండ్లీగా ఉంది కదా, ఇది ఈ ప్రోడక్ట్ ఎంత ఎన్విరాన్మెంట్ గా బాగుంటుంది అనేది చెప్పడము జరుగుతుంది ఇక్కడ. తర్వాత దీనికోసం అని మనము ఖచ్చితంగా రోజు ఒక పీపుల్ కలవడం మొదలు పెట్టాలి. నేను ఒక కురిందేశ చెప్పాడు అనమాట, రోజుకి 2 చొప్పున కలిస్తే నెలకు 60 చొప్పున 60 మందిని కలుస్తారు. 60 మందిలో ఒక 6 మంది వచ్చిన దట్స్ ద గ్రేట్ అని చెప్పాడు అనమాట. అంటే మనలాంటి పీపుల్ 6 మంది వస్తారు కదా. దాన్ని చేయడం అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. షో ద ప్లాన్, షో ద ప్లాన్. తర్వాత ఏం చేయాలంటే ఇటువంటి మీటింగ్ వాళ్ళని పిలవాలి. ఏం చేయాలా? ఇటువంటి మీటింగ్ పిలవాలి. పిలిస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దగ్గర 50 పీపుల్, 50 క్రాస్ అయిపోయారు. మనం అంతమంది పీపుల్ చూసిన తర్వాత నేను ఒక్కనే లేని బిజినెస్ లో చాలా మంది ఉన్నారు అని వాళ్ళు చూస్తారు. ఫస్ట్ మనం ఏం చెప్పాము? ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాము, ఒక ప్రాజెక్ట్ వర్క్ బిజినెస్ ప్లాన్ చెప్పాము, తర్వాత ప్రొడక్ట్ డెమోస్ ఎలాంటి ప్రొడక్ట్ ఉంటాయో చెప్పాము, తర్వాత మనము ఏం చేసామంటే పీపుల్స్ కూడా చూపించాము వాళ్ళకి. అప్పుడు ఏంది, వాళ్ళు ఎక్సైటెడ్ అయిపోతారు.
ఎప్పుడు ఎగ్జైటెడ్ అవుతారా అప్పుడు ఏం చేస్తాం, మనకు నెక్స్ట్ మనం ఏం చేయాల్సిన విషయం ఏంటంటే, ఎగ్జైట్ అయిపోరు కదా, వాళ్ళకు మనము ఒక సీడియా ఒక బుక్ ఇవ్వాలి, ఇది వినండి అని చెప్పేసి వినాలి. వినేసిన తర్వాత మనము ఏం చేయాలా, నెక్స్ట్ స్టెప్లో మనము ఫాలో అప్ చేయాలి. ఇప్పుడు ఏం చెప్పాము, ప్రొడక్ట్ గురించి చెప్పాము, డెమో చూపించాము కదా, వాళ్ళతోటి కూర్చొని మాట్లాడాము. తర్వాత ఏం చేస్తాం మనము, ఇక్కడ లాస్ట్ రూల్ ఏంటంటే, మనం ప్రాజెక్ట్ ఇచ్చాము కదా వాళ్ళకు, ఒక సీడీ వినమన్నా బుక్ ఇచ్చాము, బుక్స్ అవుతుంది. వాళ్ళు మొట్టమొదటి వైపు ఏం చేయాలి మనము, ఇంపార్టెంట్ బేసిక్గా రూల్ ఏంటంటే, వాళ్ళ 48 hours లోపల వాళ్ళకి కలవాలి. మనం కలిసేసి మనం ఏం చేయాలా, ఫాలో అప్ అంటారు దీన్ని, చేయాలి. వాళ్ళు మనం ఇచ్చిన సీడ్ విన్నారా లేదా కనుక్కోవాలా, వింటే ఏం నచ్చింది, అందులో బుక్ చదివారా లేదా కనుక్కోవాలా, ఏం నచ్చింది అని చెప్పేసి మనం కనుక్కొని వాళ్ళకు నెక్స్ట్ మీటింగ్ మనము నెక్స్ట్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంటే వాళ్ళకు ఒక కంపెనీ పెట్టే విధంగా వాళ్ళను మనము ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేయాలి నేర్పించాలి. దీనికోసమని ప్రతిసారి మన అప్లైన్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒక 10 మీటింగ్ మనం అప్లైన్ చెప్పాడు అనుకోండి, తర్వాత మనం సొంతగా ప్లాన్ చెప్పడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే సొంతగా ప్లాన్ చెప్పడం మొదలు పెడతామో అప్పుడే కదా మనకు మజా వచ్చేది. మనకు విపరీతమైన పీపుల్స్, విపరీతమైన దాని ఏమంటారు అంటే డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ మనకు కలుస్తుంటారు. అప్పుడు హ్యాపీగా మనము ఆనందంగా ఎంజాయ్ చేస్తూ చెప్పొచ్చు ఇక్కడ కదా. కానీ దీనికోసమని ఇతను బిజినెస్కి వస్తాడు, ఇతను రాదని చేయొద్దు. మీకు తెలిసిన ప్రతి ఒక్కరి లిస్ట్, అంటే అతను బాగా డబ్బులు ఉండొచ్చు, ఆయనకు చెప్పాలి, అసలు ఆయనకు డబ్బులే లేకపోవచ్చు, ఆయనకు కూడా చెప్పాలి. అటువంటి పీపుల్స్ అందరి, అతనికి హెల్త్ ఉండొచ్చు, ఆయనకు కూడా చెప్పాలా, హెల్త్ లేకపోవచ్చు ఆయనకు కూడా చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరికి ప్రీజడ్జ్ చేయకుండా ఈ బిజినెస్ అవకాశం చెప్పాలి. ఎప్పటికీ ఎప్పుడు ఏమవసరమో చెప్పలేము. ఎందుకంటే మమ్మల్ని చూసినప్పుడు మా అప్లైన్కు నిజంగా మాకు మా బిజినెస్కి వచ్చేటప్పటికి మాది G+4 బిల్డింగ్, మాది బిల్డింగ్ ఉంది, కారు ఉంది అప్పటికే మాకు కదా. సో మచ్ ఆఫ్ ఫన్. అంటే ఒక సొంత డాక్టర్గా 2 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తున్నాము. మాకు ఈ బిజినెస్ అవసరమని అనుకోవాలి. కానీ ఈ బిజినెస్ లో రూల్ ఏంటంటే ఎవరికి ప్రీజెడ్ చేయకూడదు, అందరికి చెప్పాలి. కాబట్టి మా అప్లైన్ ఏం చేశాడంటే మాకు ఈ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. చేసిన తర్వాత మనకు నచ్చలే, సీడీ వినిపించాడు, బుక్స్ చదివిపించాడు. తర్వాత ఒక మీటింగ్ పిలిచిన తర్వాత సరితే ఎగ్జైట్ అయ్యాడు. తర్వాత నేను ఫైనాన్స్ ఫ్రీ కావాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి -64 lakh ఉన్నాను. నాకు ఎక్కడ ఏమి కనిపించాలి, ఎందుకంటే అప్పటికే 125,000 రూపీస్, 1,24,000 రూపాయలు ఇంట్రెస్టే కడుతున్నాను. కాబట్టి నాకేం కనిపించలే. కానీ ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి అందరికీ ఈ బిజినెస్ అవకాశాన్ని చూపించే ప్రయత్నం చేయాలి కదా, కంపల్సరీ చేయాలి. కాబట్టి ఎవ్రీ పీపుల్ కు ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ 4 స్టెప్లు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డ్రీమ్ ఖచ్చితంగా రాసుకోవాలా, ఒక 5 years గోల్ పెట్టుకోవాలా, ప్రాజెక్ట్ చేసుకోవాలి దీన్ని. తర్వాత నేమ్ లిస్ట్, నేమ్ రాసుకోవాలా, ప్రతి ఒక్కరు నేమ్, వీళ్ళు వస్తారు వీళ్ళు రాదు కాదు, ప్రతి ఒక్కరు నేమ్ రాసుకోవాలా, వాళ్ళ ప్రొఫెషన్ రాసుకోవాలా, అందరికీ రాసుకోవాలి. తర్వాత వాళ్ళది అప్లైన్ దగ్గర కూర్చొని వాళ్ళ గురించి చెప్పుకుంటూ కాంటాక్ట్ చేయాలి, ఫోన్ కాల్లో కానీ డైరెక్ట్ పోయి కాంటాక్ట్ చేసి షో ద ప్లాన్ కోసం ఇన్వైట్ చేయాలా. ప్రొడక్ట్ బేసిక్ మీటింగ్స్ అండ్ పీపుల్స్ అందరూ చూపించాలా వాళ్ళకు. తర్వాత సిడీస్ వినిపించాలా కదా. తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేయాలా, ఫాలోఅప్ చేసి వాళ్ళ బిజినెస్ తీసుకోవాలా. దిస్ ద సింపుల్ వే అండి. ఇప్పుడు అందరు చెప్పారు లీడర్స్, కానీ ఇవన్నిటికి ముఖ్య కారణం ఎవరంటే మేము ఈ బిజినెస్ స్టిక్ అని కావడానికి, ఈ బిజినెస్ ఇంత బాగా గ్రో చేయడానికి కారణం ఏంటంటే మా గ్రేట్ మెంటర్స్ సంజయ్ అండ్ దీప్తి చంద్ర. వాళ్ళు కనుక బిజినెస్ ను ఇంత స్ట్రాంగ్ గా పట్టుకొని లేకపోతే మేము ఈ బిజినెస్ లో ఉండే వాళ్ళమే కాదు, ఇది అర్థమయ్యేదే కాదు. కాబట్టి వాళ్ళ మెంటర్షిప్ అన్నది ఆసమ్ మెంటర్షిప్. ఎందుకంటే నేను ఎప్పుడైతే లోన్ గా ఫీల్ అవుతానో సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేస్తుంది, లేకుంటే మల్లేష్ ఎక్కడి వరకు వచ్చింది, ఎలా చేస్తున్నాం, అప్పుడు మళ్ళీ ఎక్సైట్ అయిపోతాను నేను. అంటే చెప్తున్నా కదా, మన మెంటర్స్ కు మన మూడ్ ఎలా ఉంది తెలుస్తుంది, మన బిజినెస్ ఎలా పోతుందో తెలుస్తుంది, మనం ఎలా ముందుకు వెళ్ళాలో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చిన్నపిల్ల ఎంజాయ్ చేస్తున్నారు, మమ్మల్ని కూడా చిన్నపిల్ల తయారు చేస్తుంది. దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఇంకా గ్రేట్ చెప్పాల్సింది ఏంటంటే పరశురామ్ గురించి. సో యంగ్ బిజినెస్ మెన్ ఇన్ అవర్ టీమ్ కంప్లీట్ గా చెప్పాలి. అప్లయన్స్, గ్రేట్ అప్లయన్స్, చాలా పోరాడుతున్నాడు, చాలా చాలా హ్యాపీగా ఉంది. పరశురామ్ సార్ చూసినప్పుడు మేము ఎగ్జైట్ అవుతుంటాము. ఆర్కే సార్ STP చూసినప్పుడు మా టీం అందరూ కూడా ఎగ్జైట్ అవుతుంటారు. చారీ సార్ పేషెన్స్, తను చెప్పే విధానం చూస్తే మేము ఫిదా అయిపోతాము. ఇంకా మా అప్లైన్ రాంబాబు సార్ అంటారు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్రీడే మాకు మెంటర్షిప్ ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్.
లాస్ట్ లైన్స్ అప్ లైన్స్ మెయిన్ గా మా డౌన్ లైన్స్ ఇప్పుడు చూస్తారుగా మా 30-40% పీపుల్ ఈ టీమ్ లో అటెండ్ అయ్యారంటే మా డౌన్ లైన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ మల్లేష్ గారు అండ్ సరిత గారు. రియల్లీ మీకు ఈ బిజినెస్లో అంటే లైక్ చాలా మందికి ఉండాల్సిన వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ మీలో నేను డే 1 నుంచి గమనిస్తున్నాను, విచ్ ఈస్ ఎక్సైట్మెంట్ అనమాట. మీరు డే 1 నుంచి కూడా సేమ్ అదే ఎక్సైట్మెంట్తో, అదే ఇంతూజియాజంతో బిజినెస్ని చాలా రాక్ అండ్ రోల్ చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరిలో ఎప్పుడు కూడా నేను సాడ్నెస్ చూడలేదు. అంటే లైక్ బిజినెస్లో యాక్టివిటీస్లో ఉన్నప్పుడు కెమెరా ముందు కానీ ఎప్పుడు కూడా మీ ఎక్సైట్మెంట్, మీ ఇంతూజియాజం ఎక్కడ కూడా 1% కూడా తగ్గినట్టు కనిపించదు మాకు. సో రియల్లీ ఇట్ వాజ్ గ్రేట్ టాక్. చాలా డీటెయిల్డ్గా, చాలా క్లుప్తంగా అన్ని విషయాల్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ దిస్ we will conclude. Chandra sir, anything you want to add? Yeah, definitely. The Yeah. leaders, they have really given the best of their thoughts. We Yes, are sir. really proud of all the leaders, absolutely no doubt of it. And as a PACE meeting, बहुत beneficial हो रहा. So I think we will continue to do that. More than 52-53 people were there. So really proud to all the leaders. तो सर अभी सोच रहे जो एवरी मंथ ऐसे एक पेस मीटिंग करे तो अच्छा होगा टीम के लिए. Excellent होएगा मैम. वेरी फ्रूटफुल एंड सब लोग बहुत अच्छा बोले, वेरी गुड. सो वी आर एंजॉयिंग टुडेस पेस मीटिंग. सो एवरी मंथ एक एक पेस मीटिंग में एक एक टॉपिक, एक एक डिफरेंट थिंग्स विल డిసైడ్ అండ్ విల్ షేర్. సో అందరికి ఈరోజు మంచి బిజినెస్ గురించి అర్థమైంది, అన్ని గురించి అర్థమైంది. సో గ్రేట్ సెషన్ డన్. Thank you. థ్యాంక్ యూ. బ్యాక్ టు Thank you. Thank you, ma'am. Thank you, sir. It was really awesome blessings. चलो एवरी मंथ हम ऐसे करेंगे और धूमधाम बिजनेस में एक्सप्लोजन करेंगे. Thank you. परशुराम को चश्मा पहन के अच्छा लग रहा. थैंक यू मैम, थैंक यू. आप है ना मैम, बैकग्राउंड में आप Okay, है, fine. इसलिए हम अच्छा है. Good night. चलो, गुड नाइट एवरीबॉडी. Good night ma'am. Good night all. Thank you. Good night Stay all. safe, stay healthy. हैव ए Thank शिवरात्रि टू ऑल ऑफ यू. Thank you. Wish you too. Thank you. ओके, बाय. सी यू. వీళ్ళు ఎక్కడో ఉన్నారు, బయట ఇంట్లో లేదు. सर एंड मल्लेश करना है सर आप ही. हाँ, एंड कर दे 1 मिनट. कौन बोल एक तो बोलो ना, कौन खाने यही तो